నమస్కారం. పిఎంసి వారి హరిద్వార్ కుంభమేళా ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. మన 84 లక్షల జీవరాశులలో ఉత్తమోత్తమైనది మానవ జన్మ. ఈ జన్మను సార్థకం చేసుకోవటానికి ఎన్నో రకాల సాధనాలను చాలామంది ఆచరిస్తూ ఉంటారు, అనుసరిస్తూ ఉంటారు. అందులో నదీ స్నానం కూడా చాలా ముఖ్యమైనదిగా, ప్రముఖమైనదిగా భావిస్తూ ఉంటారు. మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయంలో నదులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కొండ కోనల నుంచి దాటుకుంటూ ఎన్నో ఔషధీ గుణాలను తనలో ఇముడ్చుకుంటూ మానవుణ్ణి పునీతం చేస్తూ ఈ భారతావనిని సస్యశ్యామలం చేస్తుంది. మానవుని జీవితం కూడా ఒక నది లాంటిదే. తాను ఉన్నతంగా ఎదుగుతూ తన తోటి వారికి సహాయపడాలని నదులు మనకు ఓ చక్కటి సందేశాన్ని సూచిస్తున్నాయి. అయితే నదులకు ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. మరి అందులోని అంతరార్థం ఏంటి? అలాగే మామూలుగా చేసే నదీ స్నానానికి, కుంభమేళాలో చేసే నదీ స్నానానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఎక్కడెక్కడి నుంచో సాధువులు, సత్పురుషులు, అఖాడాలు, నాగసాధువులు, ఎంతోమంది మనకు తెలిసిన వారు, తెలియని వారు, అద్భుతమైన వ్యక్తులు, సామాన్యమైన వ్యక్తులు అందరూ అక్కడికి వస్తారు. అక్కడ ఆ సందర్భంలో మనం నేర్చుకోవాల్సిన అంశాలేంటి? ఇలాంటి ఎన్నో విషయాల గురించి సవివరంగా, సుశాస్త్రీయంగా, అలాగే అందులో దాగి ఉన్న ఆధ్యాత్మిక, వైజ్ఞానిక, సాంకేతిక, సామాజిక అంశాల గురించి వివరంగా తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు పిఎంసి డైరెక్టర్, ధ్యాన రత్న, మీ అందరికీ సుపరిచితులైన శ్రీ నందప్రసాదరావు గారు. నమస్కారం అండి. నమస్తే మేడం. అలాగే మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త, మీ అందరికీ సుపరిచితులైన రవిశాస్త్రి గారు. నమస్తే అండి. నమస్తే. మరి కుంభమేళా ప్రత్యేక చర్చా కార్యక్రమంలో కుంభమేళాకు సంబంధించిన ఎన్నో అంశాలు తెలియని వారికి ఓ కొత్త కోణంలో అందించే ప్రయత్నం చేస్తుంది పిఎంసి. మరి ముందుగా పత్రిజీ గారికి సాదర నమస్సులు అందిస్తూ ఈ చర్చా కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అలాగే నందప్రసాదరావు గారు, అసలు కుంభమేళా అంటే ఏమిటి? కుంభమేళా ఎన్ని సంవత్సరాలకు వస్తుంది? మీరు ఎంతో విశేషంగా, ఎంతో వివరంగా, సరళంగా నదీమ తల్లికి మనిషి జీవితానికి ఉన్న అవినాభావ సంబంధాన్ని అద్భుతంగా చెప్పారు. భారతదేశంలో, ప్రపంచంలో ఎక్కడా లేని, కని వినని ఒక ప్రత్యేకమైనటువంటి పండగ, సాంప్రదాయం ఈ యొక్క కుంభమేళ. ప్రతి 12 సంవత్సరాలకి వచ్చే ఈ కుంభమేళ విశేషాలని ఒక ప్రత్యేక చర్చా కార్యక్రమం కింద హరిద్వార్ కుంభమేళ సందర్భంగా మనం నిర్వహించుకోవడం ఎంతో ఆనందదాయకం. ఇందులో మన రవిశాస్త్రి గారు, కుంభమేళాతో ప్రత్యక్ష కవరేజ్ అనుభవం ఉన్నటువంటి మీరు, నేను చేసినటువంటి హిమాలయ యోగుల సంగత్యంలో నేను తెలుసుకున్న కొన్ని విషయాల్ని, కొన్ని వాస్తవాలని, కొంత శాస్త్రాన్ని ఈ సందర్భంగా అందరికీ అందించడం అన్నది జన్మ ధన్యంగా భావిస్తూ, ద మెస్మరైజింగ్ ఈవెంట్ ఆన్ దిస్ ఎర్త్, ద మెస్మరైజింగ్ ఈవెంట్ ఆన్ దిస్ ఎర్త్, అలాగే ద కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ద హ్యుమానిటీ అని యునెస్కో ప్రతినిధులే ప్రశంసించబడ్డ 220 దేశాల ప్రజలు, 222 దేశాలు పైచిలుకు ప్రజలు మరి పాల్గొని, ద ఓన్లీ ప్లేస్ ఆన్ దిస్ ఎర్త్ వీ కెన్ మీట్ మిస్టిక్స్, యోగీస్ అండ్ దేర్ విట్నెసెస్ దేర్ ఎక్స్పీరియన్సెస్. ఇలాంటి అద్భుతమైనటువంటి సంరంభం, కూడిక, సమూహం ఈ భూమి మీద మానవ జాతి చరిత్రలో ఎక్కడా జరగలేదు. ఆ జరిగినటువంటి ప్రదేశమే కుంభమేళ. ఈ కుంభమేళ ఎన్నో విశిష్టతలను, మరెంతో జ్ఞానాన్ని, మరెంతో ఆధ్యాత్మికతని ప్రపంచానికి ఎప్పటికప్పుడు మోసుకొస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఒక మనిషి జన్మ పరంపరలో మోక్షం కోసం, లిబరేషన్ కోసం, మరుజన్మ లేకుండా జీవించాలన్నటువంటి ఒక సంకల్పాన్ని, ఒక కోరికని సాధించడం కోసం ఒక మనిషి చేస్తున్నటువంటి మహాప్రయత్నమే ఈ కుంభమేళ. కేవలం ఇది స్నానానికి, భోజనానికి మాత్రమే పరిమితం కాదు. స్నానం ఉంది, దాని ప్రయోజనాలు దానికి ఉన్నాయి. భోజనం ఉంది, దాని ప్రయోజనాలు దానికి ఉన్నాయి. బట్ ఆ రెండింటికి మాత్రమే ముడిపెట్టడానికి, సరిపెట్టడానికి అవకాశం లేదు.
మోక్ష సాధన అన్నదాన్ని ఒక మనిషి సాధించడానికి చేస్తున్న ఒక మహాప్రయత్నం అన్నమాట ఇది. అందులో ముఖ్యంగా అద్భుతమైనటువంటి యోగము దాగి ఉంది, మార్మికము దాగి ఉంది, ధ్యానము దాగి ఉంది, సనాతన ధర్మము దాగి ఉంది. మరి ముఖ్యంగా భారతీయ సాంప్రదాయం అత్యంత అద్భుతంగా ప్రపంచం మొత్తం ఉలిక్కపడి, ఏదో ఆషామాషి కాదు భారతదేశంలో ఉన్నటువంటి నదులు, భారతదేశంలో ఉన్నటువంటి యోగులు, దీనికి మన ఊహలకు మన విజ్ఞానానికి అవతల ఉన్నటువంటి ఒక గొప్ప ప్రపంచానికి అందిస్తుంటుంది కుంభమేళ. ఈ కుంభమేళా గురించి మనం ఏమని చెప్పుకోవాలి, ఎన్నని చెప్పుకోవాలి? ముఖ్యంగా కుంభము అంటే కలిసి ఉండడం, సమూహం, కల్పం, ఇట్లా అనేక పర్యాయ పదాలు ఉన్నాయి. వీటన్నిటి అంతరార్థము మనిషి చేస్తున్నటువంటి ఒక మహాప్రయత్నము రెండు పదాల్లో చెప్పొచ్చు మేడం. ఒకటి అమరత్వ సాధన, ఇంకొకటి అమృత సిద్ధి. ఇంకా చెప్పాలంటే అమరత్వ సాధన, అమృత బిందువు స్వాధన. ఇది బాగుంది. అమరత్వ సాధన, అమృత బిందువు స్వాధన, ఈ రెండిటికి జరిగే ఒక గొప్ప ప్రయాణమే, గొప్ప ఉత్సవమే ఈ యొక్క కుంభమేళ. చాలా చక్కగా వివరించారండి. యా, అలాగే మనం గమనిస్తే కూడా ఈ కుంభమేళ అనేది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి? రవిశాస్త్రి గారు చెప్తారు. అంటే మనకి ఈ కుంభమేళ అనేది అర్ధ కుంభమేళ అయితే 6 సంవత్సరాలకు ఒకసారి, మహాకుంభమేళ అయితే 12 సంవత్సరాలకు ఒకసారి, అలాగే వచ్చేసి ఈ యొక్క పూర్ణ కుంభమేళ అంటే మనకు వచ్చేసి 144 సంవత్సరాలకు ఒకసారి. ఇలా మనకి వివిధ రకాలుగా మనకి నాసిక్, అలాగే వచ్చేసి ఉజ్జయిని, అలాగే వచ్చేసి ప్రయాగ, అలాగే హరిద్వార్, ఈ 4 ప్రాంతాల్లో జరుగుతుంది. ఈ 4 ప్రాంతాలకి ఒక పురాణ విశిష్టత కూడా ఉంది. అదేంటి అంటే పూర్వం మనకు అందరికీ తెలుసు సాగర మథనంలో మనకి ఈ యొక్క దేవతలు రాక్షసులు మొత్తం కలిపేసి సాగర మథనం చేస్తే అక్కడ మొట్టమొదటిసారిగా విషం ఉద్భవించింది. ఆ విషాన్ని పరమశివుడు తీసుకున్నాడు. ఆ తర్వాత కామధేనువు, కల్పతరువు, ఇట్లా వచ్చేసి చివరికి అమృతం రావటం జరిగింది. ఈ అమృత కలశం కోసం చాలామంది రాక్షసులు అలాగే దేవతలు యుద్ధం చేసుకుంటారు. అంటే వాళ్ళ సమయం ప్రకారం చూసుకుంటే 12 గంటలు, భూగోళం ప్రకారం చేసుకుంటే 12 సంవత్సరాలు. ఆ 12 సంవత్సరాల యుద్ధంలో ఆ యొక్క ఇదిలో ఏమవుతుంది అంటే ఈ యొక్క కలశం తాలూకు ఉన్నటువంటి కొన్ని చుక్కలు అమృతం అనేది ఆ యొక్క నదుల్లో నాసిక్లోను, ఉజ్జయినిలోను, అలాగే హరిద్వార్లోను, ఈ యొక్క నదీమ తల్లుల్లో అక్కడ ఈ 4 చుక్కలు పట్టడం అనేది జరిగింది. ఆ యొక్క ఏదైతే సమయాలు ఉన్నాయో ఎప్పుడైతే పడ్డప్పుడు అక్కడ ఈ యొక్క దేవతలకి గురువైనటువంటి బృహస్పతి, అలాగే ఈ యొక్క మన గమనాన్ని పరిశోధిస్తున్నటువంటి సూర్యభగవానుడు, అలాగే ఈ యొక్క జలానికి వీటన్నిటికీ మానసిక కారకుడైన చంద్రుడు, ఈ ముగ్గురు దాన్ని పరిరక్షించారు. ఎప్పుడైతే ఈ యొక్క 3 గ్రహాలు సంబంధించిన సమయాలు వస్తాయో ఆ సమయాల్లో కుంభమేళ అనేది జరుగుతుంది. దీనికి పురాణ కాలం నుంచి జరుగుతుంది. మన చరిత్రలో చూసుకుంటే ఓ చైనీస్ రైటర్ 6వ శతాబ్దంలో జరిగిందని, అంతకు ముందర మనకి క్రీస్తుపూర్వం అంటే 5 centuries ముందర ఉంది క్రీస్తుపూర్వం, అప్పుడు గౌతమ బుద్ధుని టైంలో కూడా జరిగిందని, అశోకుడి టైంలో జరిగిందని, ఇట్లా మనకి చరిత్రలో చూసుకుంటూ వెళ్తే గత 5-6 వేల సంవత్సరాలుగా రిటర్న్గా ఉంది. మనం చూసుకుంటే భాగవతంలో ఉంది, వైష్ణవ పురాణంలో ఉంది, విష్ణు పురాణంలో ఉంది. ఇట్లా పురాణ గాథల నుంచి ఇది ఉంది. ఇది ఎప్పటి నుంచి మొదలైంది, ఎక్కడి నుంచి సాధువులు వస్తున్నారు, ఇలాంటివన్నీ కూడా మిస్టరీ. అలాగే చూసుకుంటే నాగ సాధువులు అయితేమి ఎట్నుంచి వస్తారో ఎట్నుంచి పోతారో తెలియదు. అలాగే అఘోరాలు ఎక్కడి నుంచి ఉంటారో ఎంతమంది ఉంటారో తెలియదు. ఇప్పుడు మనం 10 మంది ఓ చోట ఉంటే ఒక సమూహం ఉంటుంది, ఒక అల్లరి ఉంటుంది. ఇన్ని కోట్ల మంది ఎక్కడి నుంచి వస్తారో ఎట్లా వెళ్తారో తెలియదు. ఇంతమంది ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని నదుల్లో ఇంత విశేషంగా జరిగే మేళే కుంభమేళ. దీనికి మనకి చాలా అద్భుతమైనటువంటి చరిత్ర ఆధారాలతో ఉంది. ప్రపంచం కూడా భారతదేశం యొక్క గొప్పతనాన్ని, భారతదేశం యొక్క విశిష్టతని, భారతదేశం జగద్గురు పీఠాన్ని అధిరోహిస్తుంది అనడానికి ఒకే ఒక్క
ప్లేస్ కుంభమేళ. అక్కడ అన్ని గురువుల యొక్క స్థానాలు కానివ్వండి, అన్ని గురు పీఠాలు కానివ్వండి, అన్ని అఖాడాలు కానివ్వండి ఒక వేదికపైకి వస్తాయి. అదే కుంభమేళ. నదీ మా తల్లే పెద్ద వేదిక. అలాగే నందప్రసాదరావు గారు, మనం గమనిస్తే కూడా నదులు అనేవి సహజ సిద్ధంగా చాలా పవిత్రమైనవి, మహిమాన్వితమైనవి. మరి నదులకు ఈ ఉత్సవాలు ఎందుకంటారు? వాస్తవంగా ప్రపంచంలో ఎక్కడా లేని సంస్కృతి భారతదేశంలో ఉంది, సంప్రదాయం కూడా. ఎక్కడైనా ప్రపంచంలో నదిని నీరుగా చూస్తారు, కానీ భారతదేశంలో నదీ జలాన్ని నదీమ తల్లిగా గుర్తిస్తారు. అందుకే సకల నదులకు ఏదో ఒక స్త్రీ దేవత రూపాన్నే గంగాదేవి, కావేరీదేవి, నర్మదాదేవి, వంశధారాదేవి, నాగావళిదేవి, భగీరథీదేవి, ఇట్లా ఆ నదికి ఒక ప్రకృతి దేవత పేరును పెట్టి ఆరాధించడం, నదికున్న శక్తిని ఆనాటి కాలం నుంచి భగీరథుడు ఈ భూమి మీదకి నీరుని తెచ్చినప్పటి నుంచి నదిని ప్రత్యేకంగా గౌరవించడం భారతీయులకు ఉన్నటువంటి గొప్ప సాంప్రదాయం. అది ఊరికే కాదు, ఇప్పటికీ ఎవరు కనుగోలేనంత సైన్స్, మిస్టిక్స్ దీంట్లో దాగి ఉన్నాయి. అందుకే నేను ఇందాకే చెప్పాను, ఈ భూమి మీద ఉన్న ఒకే ఒక ప్రదేశము మిస్టిక్స్ అంటే మహిమానిత్వమైనవి, మనకు అర్థం కానివి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం మన కళ్ళ ముందే మనం చూడొచ్చు. అది అర్థమైందా లేదా అన్నది అది వేరే అంశం, అది ఎలా జరుగుతుంది అన్నది వేరే అంశం. ఉదాహరణకు గంగా నది ఉంది, కొన్ని కోట్ల మంది స్నానం చేసిన అణువంతు కూడా కలుషితం కాదు, ఒక అంటువ్యాధి రాదు. మరి శక్తికి పెద్దపీట వేసినప్పుడు అంతకంటే శక్తి ఏముంటుంది? అందుకు నదిని నదీమ తల్లిగా మనం. అలాగే ఎక్కడైతే జలం ఉంటుందో అక్కడ జీవం ఉంటుంది. జలం జగతికి జీవనాధారం అని అంటూ ఉంటారు. ఎక్కడైతే జలం ఉంటుందో అక్కడ సమస్త ప్రకృతి జీవరాశి ఉంటుంది. అందులో మనిషి ఒకడు. మనిషి ఉన్నాడు కాబట్టి మిగతావి లేవు, అన్నీ ఉన్నాయి కాబట్టి మనిషి ఉన్నాడు. ఇదంతా నీరు పెట్టినటువంటి, జలం పెట్టినటువంటి భిక్ష. అందుకు నదిని జలాలను మనం పూజించడం వివిధ సందర్భాలలో, ఆ కాలమాన ప్రాంతాలలో. ఇందాక రవిశాస్త్రి గారు చెప్పినట్లు ఆ సూర్యుడు, చంద్రుడు, బుధుడు, వీళ్ళందరూ, బృహస్పతి, వీళ్ళందరూ సంచారం బట్టి ఒకసారి ప్రయాగరాజులోను, ఒకసారి మరి మన హరిద్వార్లోను, ఇంకోసారి నాసిక్లోను, ఇంకోసారి మరి ఉజ్జయినిలోను ప్రతి 12 సంవత్సరాలకి ఈ యొక్క మేళ నిర్వహిస్తుంటుంది. ఇందాక వారు చెప్పింది ఒక అద్భుతమైనటువంటి వాస్తవం ఉంది. సరే, అఖాడాలు, నాగాబాబాలు, సాధారణమైనటువంటి ప్రజలు పుణ్యం కోసమో ముక్తి కోసమో స్నానానికి వెళ్ళడమో లేదు ఆ మేళాను చూడాలన్నటువంటి ఉత్సాహమో ఉండడం సహసిద్ధం. ఇది మనకున్నటువంటి ఆధారాల ప్రకారము క్రీస్తు శకం ఎలాగో మామూలుగా మనం క్రీస్తు శకం అంటాం, కానీ మన కాలక్రమంలో కాలానుగుణంలో మనం విభజించుకున్న శకాలు వేరున్నాయి. ఆ శకాలు చంద్రగుప్త శకమని, గుప్త శకమని, అలా ఉన్న మౌర్య శకమని, అలాంటి శకాలలో విక్రమాదిత్య శకం అన్నది ఒకటి ఉంది. విక్రమాదిత్య శకం ప్రారంభమైనప్పటి నుంచి విక్రమాదిత్యుడు ఎప్పుడైతే రాజుగా ఈ భూమి మీదకి వచ్చాడో, ఈ యొక్క సూర్యవంశపు రాజు, అక్కడ నుంచి ఈ అఖాడాలను తీసుకొచ్చినటువంటి ఈ నాగ సాధువులు, అఘోరాలు, ఈ ప్రతినిధులతో మరి 13 అఖాడాల సమూహంతో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇది క్రమం తప్పకుండా నడుస్తూ ఉండడం గొప్ప విశేషం. చరిత్రలో ఎన్నో గొప్ప గొప్ప పండగలు, గొప్ప గొప్పవి కనుమరుగైపోతుంటాయి కొన్ని రోజుల తర్వాత. దాన్ని బూమ్ అంటారు. మీకు తెలుసు కదా, సాఫ్ట్వేర్ బూమ్ పోతే హార్డ్వేర్ వస్తుంది. ఆ టైం వరకు అది ఈ ప్రతి భూము కొన్ని సంవత్సరాలే ఉంటుంది, ఎప్పటికీ ఉండదు. కానీ ఎప్పటికీ నాశనము లేనిది, తరగని భూమ్ కుంభమేళ. ఎప్పటికప్పుడు కోట్లాది మంది ప్రజలు, కోట్లాది మంది యోగులు, కోట్లాది మంది పాల్గొంటున్నారు ప్రత్యక్షంగా. దీనికి ప్రత్యేకంగా అనేక అంతర్జాతీయ సంస్థలు కూడా నిఘా పెట్టాయి. ఎలా చేస్తున్నారు దీన్ని? ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళు? డిస్కవరీ, బీబీసీ లాంటి ప్రముఖ వార్తా ఛానల్స్, మరి ఇన్వెస్టిగేటెడ్ ఛానల్స్ కూడా ఎన్నో దాని మీద ప్రత్యేకమైన నిఘా నేత్రం పెట్టాయి. శాటిలైట్లను ప్రయోగించాయి, కానీ కంటికి చిక్కలేదు, దొరకలేదు. అంటే మనం అనుకున్న విజ్ఞానానికి అతీతంగా ఇది జరుగుతుందన్నది సుస్పష్టమైంది. అందుకే ఇది చెప్పాం కదా, ఎన్నో అద్భుతాలకు, మహిమానిత్వ
సంఘటనలకు ప్రత్యక్ష వేదిక కుంభమేళ. బాగుంది. ప్రత్యక్ష వేదిక కుంభమేళ. అక్కడ గోచరులు వస్తారు, అగోచరులు వస్తారు. ఇది ఎన్నోసార్లు జరిగింది. వీళ్ళు ఎవరు సార్ అసలు? ఈ గోచరులు, అగోచరులు, ఈ కాంతివాసులు వీళ్ళంతా ఎక్కడ ఉంటారు సార్? ఎలాగైతే మనం మన ఇంట్లో ఉంటామో వారు వారికి నిర్దేశించబడినటువంటి లోకాల్లో ఉంటారు. ఆహా. మామూలుగా మనిషి భౌతికంగా ఆలోచించి ఆగిపోతే ఇది అంత అర్థం కాదు. ఇది కేవలం ఒక మేళాగా మాత్రమే కనిపిస్తుంది. కానీ వారు చేస్తున్నటువంటి అన్వేషణ ఉంది చూసారా, అమరత్వ సాధన. అమరత్వ సాధన. ఇందాక వారు చెప్పినట్లు ఆ అమృత బిందువులు పడినాయి కదా, ఆ అమృత బిందువు శోధన. అక్కడ ప్రయాణం ఎక్కడి నుంచి మొదలవుతుందంటే అమృత బిందువు శోధన కోసం వాళ్ళు 12 సంవత్సరాలు తప్పిస్తారు, ధ్యానిస్తారు, యోగిస్తారు. అమరత్వ శోధన దొరికిందో లేదో ఇక్కడ చూసుకుంటారు. ఒక పిల్లాడు 2 సంవత్సరాలు కష్టపడి ఇంటర్మీడియట్ పరీక్షలకి రాస్తాడు కదా, పరీక్షలు రాసిన రోజు ఆయన ఫలితం కోసం రాస్తాడు, మంచి ఫస్ట్ క్లాస్ రావాలని. అలాగూ 12 సంవత్సరాలు అమృత బిందువు శోధన చేస్తారు. ఓకే. అమృత బిందువు శోధన చేస్తారు రకరకాల పరంపరల్లో, రకరకాల శిక్షణల ద్వారా. ఊరికే రాదేది, శిక్షణ, కఠోరమైన శిక్షణ. ఈ శిక్షణల్లో వాళ్ళు నిష్ణాతులై ఈ శిక్షణలు ఇవ్వడానికి 13 అఖాడాలు ఉన్నాయి. మనం అకాడమీ అంటారు కదా, అక్కడ వాళ్ళ భాషలో అఖాడా. శిక్షణ, ట్రైనింగ్. దేనికి? ప్రాపంచిక విద్యల కోసం కాదు. గోచరులు అగోచరులను కలవాలన్నా, అమృత బిందువుని సాధించాలన్నా, అమరత్వ సిద్ధిని పొందాలన్నా ఆ తపన నీకుంటే నువ్వు ఇవన్నీ వదిలి రావాలి. 12 సంవత్సరాల సిలబస్ అది. అందుకు ప్రతి కుంభమేళాలోనూ కొత్తగా దీక్షలు ఇస్తారు. 1,00,000 మందికి దీక్ష ఇచ్చారు అనుకోండి, 12 సంవత్సరాలు దానికి 10 మంది మిగిలితే ఎక్కువ. ఈలోపు ఎన్నో పరీక్షల్లో వాళ్ళు ఫెయిల్ అయిపోతారు, వెళ్ళిపోతారు. సరే, వాళ్ళు ఏదో సాధువులుగా, సన్యాసులుగా, మునులుగా ఉండిపోతారు. వాళ్ళు మళ్ళీ వెనక్కి రారు, ఇంకా వెనక్కి వచ్చేది కూడా ఉండదు. మరి దిగంబరులుగా ఉండడంలో ఆంతర్యం ఏంటి సార్? అంటే బట్టలు వేసుకోవచ్చు కదా. మొట్టమొదట ఆ సిలబస్లో, ఆ స్కూల్లో, ఇక్కడ ఏదైనా స్కూల్లో జాయిన్ అయితే యూనిఫామ్ ఇవ్వడం ఎంత కరెక్టో, ఎప్పుడైతే నువ్వు లిబరేషన్, మోక్ష ఇలాంటి పదాల కోసం నువ్వు అఖాడా దగ్గరికి వెళ్ళావో, ఏ అఖాడాకి వెళ్ళినా కామన్ యూనిఫామ్ ఏంటంటే ఏ యూనిఫార్ము లేకుండా ఉండడం, బట్టల్ని త్యజించడం. మొట్టమొదటగా గుర్తుంచుకోండి, బట్టలను త్యజించిన వాడు ప్రపంచాన్ని జయిస్తాడు. ప్రపంచంతో ఏమాత్రము నీకు సంబంధం ఉన్నా నువ్వు అక్కడ ఒక్క క్షణం కూడా ఆ స్కూల్లో ఉండలేవు. కాబట్టి నీకు మొట్టమొదటి ఇచ్చే శిక్షణ బట్టల్ని త్యజించడం. అంత సులువు కాదు. ఒక మనిషి ఇంకొక మనిషి ముందు బట్టలు లేకుండా ఉండడం అన్నది అసాధారణమైనటువంటి విషయం. అందుకు అది మొట్టమొదటి స్కూల్లో సిలబస్. అందుకు మీరు ఏ అఖాడాల్లోకి వెళ్ళినా, సార్ మంచి సూటు బూట్ ఇచ్చే అఖాడా చెప్పండి అంటే కుదరదు. ఇక్కడ ఏ అఖాడాలోకి వచ్చినా మొట్టమొదటి రోజే ఆ అఖాడాలోకి మిమ్మల్ని చేర్చుకున్నప్పుడే గుండు కొట్టి నదీ స్నానం చేసి నీకు ఈ క్షణం నుంచి నీ కుటుంబానికి, నీకు, నీ సమాజానికి, నీ ప్రపంచానికి ఏ బంధము సంబంధము లేదు అని చేర్పించుకుంటారు. అలా ఉండగలమా, లేమా, ఉండడానికి వాళ్ళు ఇచ్చే శిక్షణలేంటి, ఏ రకంగా ఉంటాయి, నాది నేను వదలడమా, వదిలించడమా, వదలగొట్టడమా. కొన్ని రోజులు ఏం చేస్తారంటే నీకు ఇది మరిపించడానికి వాళ్ళు మత్తులో పెడతారు. నార్కోటిక్స్, గంజాయి. అందుకే అక్కడ చూస్తే ఎక్కడైనా వాళ్ళు గంజాయి తాగి అక్కడ దొరులుతూ ఉంటారు. ఆ తర్వాత వీళ్ళందరికీ సాంప్రదాయబద్ధంగా ఒక్కొక్క ఆస్తి ఇస్తారు. ఆ ఆస్తి పేరు ధుని. ఆస్తి పేరు ధుని ఇచ్చారు కదా, ఆ ధుని తర్వాత నీకు మిగిలేది విభూది. అక్కడి నుంచి ఆ విభూదే నీకు ఆహారం, ఆ విభూదే నీకు ఒంటికి రక్షణ. బట్టలు ఉండవు. అందుకు వాళ్ళు ఎప్పుడు నిరంతరము దాంట్లో అనేక రకాలైన శాస్త్రాలు నింబడి ఉన్నాయి. విభూది అంటే అంత ఆషామాషి కాదు. మనం రోజు రాసుకునే విభూది కాదంటారా? కాదు, అసలు మనం రాసుకునేది విభూదే కాదు, బూడిదే. ఉదాహరణకు ఒక మామిడి చెట్టు ఉంది మేడం. ఏం కాయలు కాస్తుంది అది? మామిడికాయలు కదా. దాన్ని గుర్తుపడతారా లేదా? దాన్ని చూసిన వెంటనే ఇది ఏ చెట్టు అంటాము? మామిడి చెట్టు. ఒక నేరేడు చెట్టు ఉంది అనుకోండి, ఏం కాయలు కాస్తుంది? నేరేడు పళ్ళు. నువ్వు గుర్తున పెడతామా? నేరేడు పళ్ళు. ఒక రాంఫలం ఉందనుకోండి, సీతాఫలం ఉందనుకోండి,
అన్నీ మనం వాటి ఫలాలను బట్టి వాటి ఆకృతిని బట్టి కొన్ని పేర్లు పెట్టామా లేదా? అలాగే మనుషులకు కూడా ఉన్నాయి కదా, వీటి గుణగణాలు వాళ్ళకు ఉన్నాయి కదా. సరే, కొన్ని రోజుల తర్వాత ఏం చేశారంటే ఆ మామిడి చెట్టుని, ఆ జామి చెట్టుని, ఆ సీతాఫలం చెట్టుని అవి ఆ కలపను తీసుకొచ్చి ఒక దాంట్లో వేసి ముట్టించేశారు. ఏమవుతుంది? విభూది అవుతుంది. ఇప్పుడు చెప్పగలరా ఏ విభూది ఏదో? ఆ యొక్క అపరాసిద్ధిని, అన్నిట్లో ఉన్నది ఒక్కటే. బయట వస్తు రూపంలో నామరూపంలో ఉన్నప్పుడే వాటి గుణగణాలు వాసనలు వేరువేరు ఉంటాయి. అన్నిట్లో ఉన్నది మాత్రం ఒక్కటే అని తెలుసుకున్నవాడే విభూతి ధారణ చేస్తాడు. అందుకు శివుడు ఎప్పుడు విభూతి ధారణలో ఉంటాడు. చాలా బాగా చెప్పారు. శవంలోను శివంలోను, జలంలోను, గాఢంలోను, స్ఫటికంలోను, పదార్థంలోను, వస్తువుల్లోను, రూపాలలోను, నామాలలోను ఉన్నదొక్కటే అని తెలుసుకున్నవాడు శివుడు. ఆ యొక్క తత్వాన్ని వాళ్ళకి అలవాటు చేయడానికే విభూతి ధారణ చేస్తారు వాళ్ళకి ఒళ్ళంతా. ఇంకా అప్పుడు వాళ్ళకి ఈ దిగంబర అన్నది ఉండదు. అందుకు సకల అఖాడాలకి కామన్ సిలబస్ ఒకటి ఉంది. కామన్ గురువు ఒక ఆయన ఉన్నాడు. కామన్ గురువు, ఏ అఖాడాకు ఒక గురువు ఉంటాడు. వాళ్ళ పద్ధతులు వేరుంటాయి. కానీ అన్ని అఖాడాలకి కామన్ గురువు ఏంటంటే, అంటే మీరు ఎన్ని స్కూల్స్ అని ఉండొచ్చు, సిలబస్ అయితే సిబిఎస్ఈను స్టేట్ సిలబస్ ఉంటుంది కదా, అలాగూ వాళ్ళ గురువు దత్తాత్రేయుల వారు, దిగంబరులు. వాళ్ళ ఆస్తి ఒక దుని, ఒక విభూది. వాళ్ళకి ఉన్నటువంటి నవనాథులు, వాళ్ళ కో ఫ్యాకల్టీస్ ఎవరంటే నవనాథులు. గోరఖ్నాథు, సఫలీనాథు, ఫనీనాథు, కఫాలీనాథు విన్నారు కదా, ఆ నవనాథులే వాళ్ళ గురువులు. వాళ్ళు దాన్ని సాధించారు. ఎందుకు వాళ్ళు గురువులు అయ్యారు? వాళ్ళకి ఈ అమరత్వ సిద్ధిని పొందారు, అమృత బిందువుని సాధించారు. ఈ కుంభమేళ ఎందుకు జరుగుతుందంటే, సాధించిన వాళ్ళందరూ మిగతా వాళ్ళకి చెప్తున్నారు, నాయన ఇందుకోసం ఈ కుంభమేళ అని, ఇంకా మీరు సాధించవలసింది ఉంది అని చెప్పడానికి. ఇది మీరు సాధించాలి. అంతేగాని ఇక్కడికి వచ్చి స్నానమో భోజనమో చేసి పుణ్యం వచ్చిందనో పాపం కడిగేసినామనో ఇంకోటి ఏదో చేసి వెళ్ళిపోతే కుంభమేళకు అర్థము పరమార్థము లేదు. కానీ దీన్ని 222 దేశాలు ఎంతో భక్తితో, మరెంతో శ్రద్ధతో, మరి విక్రమాదిత్య శకం నుంచి ఈనాటి వరకు ప్రతి 12 సంవత్సరాలకి వారు చెప్పినట్లు సాధారణ కుంభమేళ, అర్ధ కుంభమేళ, పూర్ణ కుంభమేళ, మహాకుంభమేళ ఒకదాన్ని ఒకటి రెట్టించి ఎంత అద్భుతంగా జరుగుతుంది. దిస్ ఈజ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ద హ్యుమానిటీ. శాస్త్రి గారు మీరు చెప్పండి, ఈ సూర్య గమనానికి ఈ కుంభమేళాకి ఉన్న సంబంధం ఏంటండి? అంటే మనకి ఈ యొక్క రాసుల ప్రకారం మనం చూసుకుంటే కుంభరాశికి కుంభమేళాకి చాలా సంబంధం ఉంది. ఎందుకంటే ఈ అమృత బిందువులో పడిన సమయంలో దేవతల యొక్క గురువైనటువంటి బృహస్పతి దీన్ని రక్షించడం అనేది, సూర్యుడు యొక్క ఆధారంతో రక్షించడం అనేది జరిగింది. కాబట్టి ఇప్పుడు మనకి సింహరాశిలో వచ్చింది సూర్యుడు బృహస్పతి కలయిక జరిగినప్పుడు నాసిక్లో ఈ యొక్క కుంభమేళా జరుగుతుంది, నాసిక్ త్రయంబకంలో. అలాగే చూసుకుంటే మేషరాశిలో రవి సంచారం ఉన్నప్పుడు ఇప్పుడు హరిద్వార్లో కుంభమేళా జరుగుతుంది. అంటే అప్పుడు మేషరాశిలో రవి సంచారం, మకర రాశిలో గురు సంచారం జరుగుతుంది. అట్లాగే మనకు చూసుకుంటే వృషభ రాశిలో జరిగినప్పుడు మనకు ఉజ్జయినిలో, అలాగే వృశ్చిక రాశిలో జరిగినప్పుడు ఈ యొక్క ప్రయాగలో, ఇట్లా మనకి డిఫరెంట్ ప్లేసెస్లో మనకి ఈ కుంభమేళాలు అనేవి జరగటం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క గ్రహ గమనాల ఆధారంగా చేసుకొని గురు సంచారం ఆధారంగా, రవి సంచారం ఆధారంగా జరుగుతుంది. మనకు సాధారణంగా మన సౌత్ ఇండియాలో చూసుకున్నట్లయితే ఈ యొక్క పుష్కరాలు అంటారు. 12 నదులకి 12 సంవత్సరాల పుష్కరాలు జరుగుతుంటాయి. గురు సంచారం మారినప్పుడల్లా, అంటే 12 రాసుల్లో గురు సంచారం మారినప్పుడల్లా, ఒక్కొక్క రాశిలో గురు సంచారం ఎప్పుడైతే మారుతుందో అప్పుడు ఆ యొక్క పుష్కరిణి, అంటే ఆ పుష్కరం అనేది వస్తుంది. దీనికి కూడా ఒక పురాణ కథ ఉంది. అంటే మనం చూసుకున్నట్లయితే గురువు జలానికి ఆధిపత్యాన్ని తపస్సు చేసి సాధిస్తాడు. అలా ఆధిపత్యం సాధించడం వల్ల అప్పుడు దేవతలకి గురువు కాబట్టి ఆయనతో పాటు 12 రోజుల పాటు ఆ యొక్క అంటే దేవతలందరూ ఆయనతో పాటు ఆ గురు స్థానం మారినప్పుడు అక్కడ ఉంటారు. కాబట్టి ఆ 12 రోజులు ఆ జలంలో ఈ దేవతా సమూహం, 33 కోట్ల దేవతా సమూహం అక్కడ ఉంటుంది. కాబట్టి ఏ దేవత ఎవడికి అనుగ్రహిస్తుందో, అంటే నా యొక్క జననం,
నా యొక్క పూర్ణాత్మ ద్వారా జరుగుతుంది. ఆ పూర్ణాత్మ శివుడు కావచ్చు, విష్ణువు కావచ్చు, బ్రహ్మ కావచ్చు, లేకపోతే ఏ దత్తాత్రేయుల వారో కావచ్చు, వాళ్ళ యొక్క అనుగ్రహంతో ఈ జన్మ మీదకి వస్తాను. వచ్చినప్పుడు నేను ఎవరు అని గుర్తించడానికి ఈ యొక్క తల్లి గర్భం, ఈ యొక్క సమాజంతో వెళ్తాం. ఆ యొక్క జలంలోకి వెళ్ళి స్నానం చేసినప్పుడు ఆ యొక్క పూర్ణాత్మ స్వరూపుడు, ఆ యొక్క దేవత ఒక అనుగ్రహాన్ని ఇచ్చితే అప్పుడు మనం ఎన్లైట్ అవ్వడానికి చాలా అవకాశం ఉన్నటువంటిది పుష్కరాలు కానివ్వండి. అలా కుంభమేళాలో ఈ పుష్కరిణి శక్తితో పాటు అలాగే అమృత శక్తి, అలాగే మన ప్రకాశవంతమైనటువంటి ఈ యొక్క రామాయణంలో మనకి రాముడు కారణమైనటువంటి ఈ సూర్యవంశం అంటే సూర్యుని యొక్క శక్తి, ప్రకాశవంతమైన శక్తి, మనోకారకమైన చంద్రశక్తి, దైవశక్తి, అలాగే సూర్యశక్తి, ఈ 3 శక్తుల కలయిక అక్కడ ఉంటుంది. దేవతల కలయిక అక్కడ ఉంటుంది. అఖాడాల కలయిక అక్కడ ఉంటుంది. ఇంకా అక్కడ ఏం కావాలి? ఇంతకన్నా మనం ఏం సాధించాలి? అక్కడికి వెళ్ళి ఆ మునక వేస్తే ఇంతమంది అనుగ్రహం కలుగుతుంటే, అది కాకుండా మన గంగా జలాన్ని చూసుకుంటే మనం ఇంటికి తెచ్చి పెట్టుకుంటే 365 రోజులైనా 4 సంవత్సరాలైనా గంగా జలం అసలుకి చెడిపోవు. మిగిలిన జలం తీసి పెట్టండి వాటర్లో, ఒక 6 నెలలు ఉంచండి చెడిపోతాయి, లేదా 6 రోజులు ఉంచండి చెడిపోతాయి. మనం బిందెలో పెట్టి మూత పెడితే ఎండ తగలకుండా పెడితే 3 రోజులకి స్మెల్ వస్తాయి, ఆ వాటర్ తాగలే. అట్లాంటి వాటర్ని మనం ఆల్కైన్ వాటర్ అంటారు. ఈరోజు లక్షలు పెట్టి మిషన్లు పెట్టుకున్నారు. ప్యూర్ ఆల్కైన్ వాటర్ గంగాజలం. అట్లాంటి ఆల్కైన్ సిద్ధి రావాలంటే ఎవరున్నారో దాంట్లో ఇంతమంది దేవతాశక్తి, ఇన్ని గ్రహాల అనుగ్రహం, ఇంత పరిక్రమ, ఆ సమయాన్ని నిర్ణయించి ఈ యొక్క పరమ గురువులు ఈ సమయం నుంచి ఈ సమయం వరకు ఈ యొక్క కుంభమేళా సమయంగా ఈ గ్రహ గమనాన్ని బట్టి నిర్ణయించడం అనేది జరుగుతుంది. శాస్త్రి గారు చెప్పినట్లు ప్రతి శాస్త్రానికి ఒక గొప్ప ప్రామాణికం ఉంటుంది. ప్రామాణికం అర్థమైతే ప్రమాణాలు తెలుస్తాయి. ఓకే. ప్రామాణికం అర్థం కాకపోతే ప్రమాణాలు తెలియవు, ప్రమాదాలు వస్తాయి. ప్రామాణికాలు అపారమైనటువంటి జ్ఞానం ద్వారా ప్రత్యక్షం అవుతాయి. అలా ప్రత్యక్షమయ్యారు లాహిర్ మాసేల్కి మరి మహావతార్ బాబాజీ ఆ ప్రయోగరాజులో. అది కూడా కుంభమేళా సమయంలోనే అక్కడ ప్రత్యక్షమయ్యారు. అలా ఎంతోమంది అగోచరులు చాలా మందికి గోచరిస్తుంటారు. ఎంతోమంది కాంతి శరీర వాసులు గోచరిస్తారు. ఫోటో తీశారా, ఇది నిజమేనా, నేను నమ్మను. నీ నమ్మకానికి నీ ఫోటోకి సంబంధమే ఎలా తెలుస్తుంది సార్? కాంతివాసులు ఎలా తెలుస్తుంది? పర్ఫెక్ట్. అందుకే అక్కడ త్రివేణి సంగమం అన్నారు ప్రయోగరాజుని. అంటే ఈ 3 సంగమాలు నీ దగ్గర ఉంటే, ఈ ప్రమాణాలు అర్థమైతే, ఈ ప్రామాణికాలు నీకు తెలిస్తే అక్కడ జ్ఞానం నీకు ప్రత్యక్షం అవుతుంది. అదే కుంభమేళ. అమృతం అంటే ఏదో ఒక వాటర్లోనో బాటిల్లోనో ఉండదు, పదార్థం కాదు కదా, అదొక సిద్ధి యోగం. అందుకు అక్కడ మీరు చక్కగా గమనిస్తే గంగా తల్లిని, గంగాదేవిని శక్తితో పోలుస్తారు, యమునను చైతన్యంతో పోలుస్తారు, సరస్వతి నదిని జ్ఞానంతో పోలుస్తారు. జ్ఞాన సరస్వతి అంటారు. ఏమంటారు? జ్ఞాన సరస్వతి అంటారు. అందుకు సరస్వతికి అంటే జ్ఞానం, కానీ కనిపిస్తుంది ఆవిడ అంతర్వాహినిగా ఉంటుంది, బయటికి కనిపించదు. అక్కడ ములగాలి. ఎలా అవుతుందంటే ఎక్కడైతే ధ్యానం ఉంటుందో అక్కడ చైతన్యం అంటే భౌతికమని అర్థమవుతుంది. ఇది చైతన్యం. ఈ చైతన్యానికి చెత్త పట్టడం సహజం. దీన్ని గంగాతో ముంచితే పరిశుభ్రం అవుతుంది, కానీ అక్కడితో సరిపోలేదు. నీకు ఈ 2 యోగిస్తే నీకు తెలియనటువంటి అంతర్ప్రయాణం జరుగుతుంది, అంతర్వాహిని జరుగుతుంది. దాని పేరే జ్ఞానం. ఆవిడ పేరే సరస్వతి. అక్కడికి వెళ్తే మీకు ప్రమాణాలు బయటపడతాయి, ప్రత్యక్షం అవుతాయి. అందుకు అక్కడికి వెళ్ళి ఆ ప్రత్యక్ష కోసం వాళ్ళు 12 సంవత్సరాలు తపస్సు చేస్తారు, ఎదురు చూస్తారు చకోర పక్షుల్లా. అందుకు ఎక్కడుంటారో ఎలా ఉంటారో పక్కన పెడితే అది తర్వాత మనం డిస్కస్ చేస్తే, కానీ ఆ సమయానికి ఎక్కడున్నా ఎలా ఉన్నా రామనుకున్నారా రాలేమనుకున్నారా అని ప్రత్యక్షం అయిపోతారు వచ్చి. అక్కడికే పెద్ద అదేదో పెద్ద విషయం అనుకుంటాం మనం, కానీ అసలు విషయం అది కాదు కదా. వాళ్ళు చేస్తున్నారు అన్వేషణ. జడల బర్రెలతో, ఏనుగులతో, గుర్రాలతో, ఒంటెలతో ఎక్కడెక్కడికో వెళ్ళి వచ్చేస్తారు అందరూ.
ఎక్కడికి వస్తారు, ఎలా వస్తారు, మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కూడా తెలియదు. మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ నో ఇన్ఫర్మేషన్. మనం కేవలం మన యాత్రికులను రన్ చేయడానికే ప్రత్యేక రైల్వే స్టేషన్లు ఒక 50, వీళ్ళందరికీ ఒక 5-6 వేలు బస్సులు, 1,00,000 మంది పోలీసులు, ఒక 10 విమానాశ్రయాలు. ఎందుకంటే క్రౌడ్ ఇక్కడ తెలుస్తుంది కాబట్టి మనం ఇది కంట్రోల్ చేస్తాం. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు అందుకునే ప్రమాణాలు మనకి ఎక్కడున్నాయి? అలా ఏ రూట్లో వస్తున్నారు అనేది కూడా తెలియదు. ఎలా తెలుస్తుంది? నేను ఇదే చెప్పాను కదా, అంతర్వాహిని. చైతన్యము, శక్తి, జ్ఞానంతో సిద్ధం పొందినటువంటి వ్యక్తులు, సిద్ధయోగులు, సిద్ధపురుషులందరూ సాక్షాత్కరించే ప్రదేశమే కుంభమేళా. బాగా చెప్పారు. అందుకు యమునని మురికితో పోలుస్తాం, చైతన్యం. గంగని శుద్ధంతో పోలుస్తాం, గంగ. ప్రతి మురికిని శుద్ధం. అందుకు అక్కడ మీరు గమనిస్తే ఎంత తక్కువ ఎక్కువ నదులు వచ్చినా యమున కిందకి వెళ్తుంది, గంగ తన పైనుంచి వచ్చేస్తుంది. ఎట్లా కలిసిన చోట, యోగం చెందిన చోట, కలిసే చోట కూడా మనం కరెక్ట్గా గమనిస్తే యమున ఇట్లా వచ్చి కలిసినప్పుడు ఇదేమో ఎర్రగా ఉంటుంది, అదేమో గంగాజలం తెల్లగా ఉంటుంది. తెలిసిపోతుంది మనకి. ఆ మధ్యలో మీరు క్లియర్గా గమనిస్తే అంటే ఎవరైతే వారి చైతన్యము శక్తిని యోగిస్తున్నారో, కలుపుతున్నారో, ధ్యానిస్తున్నారో అక్కడ తెలియకుండానే జ్ఞానం వస్తుంది, అక్కడ ప్రమాణం బయటకు వస్తుంది నాయన. అయితే ఇప్పుడు చాలా మంది అంటారు, మరి అంతమంది సాధువులను, సత్పురుషులను చూస్తే మానసిక శారీరక రోగాలు ఏవైనా రుగ్మతలు ఉంటే తొలగిపోతాయి అంటారు. మరి నిజమేనా? అంటే మనిషి తను ఊహించిన దానికంటే ఒక గొప్ప దాన్ని చూసినప్పుడు తన్మయత్వానికి లోనవుతాడు. తద్వారా మనసు ప్రశాంతత పొందుతుంది, మనసు శాంతిని పొందుతుంది. కాబట్టి నిత్యము అశాంతిలో ఉంటే అనారోగ్యము, కొంచెంపైన శాంతిలో ఉంటే ఆరోగ్యం. ఓకే. అంతేగాని వాళ్ళు ముట్టుకున్న ద్వారా మాత్రమే వచ్చిందని కాదు. నువ్వు ఏదైనా ఒక అద్భుతాన్ని చూసినప్పుడు, ఒక మహా అద్భుత మేళాను చూస్తున్నప్పుడు నువ్వు పరవశిస్తావు. అది నీకు సహజంగానే కొంత కానీ అంతవరకే దాన్ని సరిపెట్టేస్తున్నారు, అది ప్రమాదకరం. అక్కడ వాళ్ళు ఏది చేస్తున్నారో, ఏది చేయమని బోధిస్తున్నారో, ఏది చేయమని మనకి ప్రమాణాలు చూపిస్తున్నారో వాటిని పట్టించుకోకపోవడం మరి కడు విచారం. ఇప్పుడు ఈ భారతదేశంలో ఇన్ని సంవత్సరాలుగా, శతాబ్దాలుగా జరుగుతున్న కుంభమేళా నుంచి ఈ భారతదేశం ఏమి నేర్చుకుందని? కేవలం సాధువులు గుడ్డలు చూడ్డానికా? సాధువులు గుడ్డలిప్పేసి ఉన్నారో సరిగా ఉన్నారో చూడ్డానికా? వాళ్ళు ఏం తింటున్నారో చూడ్డానికా? ఫోటోలు తీసుకోవడానికా? సెల్ఫీలు తీసుకోవడానికా? లేదు ఓదార్పుకి యాత్రకు వెళ్తున్నామా? దేనికి జరుగుతుంది ఇంత కుంభమేళా? ప్రభుత్వం ఒక పక్క కోట్లాది రూపాయలు వెచ్చించి త్రిదళ భద్రతని కల్పించి మరి ఇంత చేస్తున్న ఈ ఆరాటం వెనకాతల, ఈ ప్రయత్నం వెనకాతల ఏదైనా సిద్ధిస్తుందా? ఊరికే దాన్ని ఒక మేళాగా చేస్తున్నామా? బ్రేకింగ్ పెట్టుకొని అభూత కల్పనలు, లేదంటే అక్కర్లేని అంతా ప్రజల మీదకి రుద్ది, అశాస్త్రీయమైనటువంటి జ్ఞానాన్నంతా రుద్ది పబ్బం గడుపుకుంటున్నామా? వాళ్ళెవరో వాళ్ళకే సాధ్యం, మనకు అది అక్కర్లేదు అనుకుంటున్నామా? లేదు వాళ్ళని చూసి వచ్చేస్తే చాలు మనకు పాపాలు పోతాయి అనుకుంటున్నామా? మనకు కొత్త అకౌంట్ ఏమైనా ఇస్తారా మళ్ళీ కొత్తగా పాపాలు చేసుకోవడానికి? అందరూ అదే అనుకుంటారు సార్. ఇంకోటి ఇక్కడ అప్పటి వరకు ఉన్నవన్నీ జీరో అయిపోయి, అందుకే ఇప్పుడు పరిస్థితి ఎలా దాపురిచ్చింది? సాక్షాత్తు హరిద్వార్లోనే ఇంత కుంభమేళా ఉన్నా ఎవరు వెళ్ళడానికి లేదు, రావడానికి లేదు. ప్రకృతి పరమ గురువు కదా, ఏమవసరం ఇంక వీళ్ళకి కుంభమేళాలు? సార్ ఒక చిన్న డౌట్ సార్, ఇప్పుడు స్నానానికి అఖాడాలు, అఘోరాలు అందరు వస్తూ ఉంటారు కదా, వాళ్ళు సహజంగా నిరాడంబరులు, అసలు దుస్తులే వేసుకునేవారు. కానీ మరి వచ్చేటప్పుడు శోభాయాత్ర చాలా ఆర్భాటంగా, అట్టహాసంగా చేస్తారు. మరి అంత అవసరం అంటారా? చాలా అవసరం మేడం, చాలా అవసరం. మామూలు ప్రపంచానికి, సమాజానికి అర్థం చేసుకోవాల్సినటువంటి ఎన్నో అంశాలు దాంట్లో నిబిడీకృతమై ఉంటాయి. అది ఆర్భాటం కాదు, అది అవసరం. అది అవసరం. అది ఒక గొప్ప విజయం, అది ఒక గొప్ప విజయం. చాలా చూసాను సార్. అంబరి మీద ఊరేగుతారు, వాళ్ళ గురు పరంపరలో ఆ ప్రథమ స్థానం అంబరికి ఇస్తారు. అవును, అంబారి ఊరేగింపు చూసారు. ఆ తర్వాత ఒంటెలు, ఆ తర్వాత గుర్రాలు, ఆ తర్వాత గాడిదలు, ఆ తర్వాత అడవి దున్నలు, ఆ తర్వాత అంటే వాళ్ళ గురు పరంపర అంతా ఎంత గొప్పదో, ఒక్కొక్కరికి ఎన్ని వేల సంవత్సరాలు ఉంటాయో ప్రపంచానికి వెలుగెత్తి చాటుతున్నారు. అమరత్వ సాధన పొందిన వారు ఆలు సంబరం చేసుకోవాలి. అసలు సార్ ఈ యొక్క అఖాడాలు చూసుకున్నట్లయితే మనకి అఖాడాలకు అధిపతి దత్తాత్రేయుల వారు. శంకరాచార్యుల టైం నుంచి కూడా అఖాడాలు ఉన్నాయి, 13 అఖాడాలు.
అలాగే ఈ శంకరాచార్యుల టైం నుంచే ఉన్నాయా, అసలుకి ఈ ముందర నుంచి ఉన్నాయా? అంతకు ముందు నుంచి కూడా ఉన్నాయి సార్. ఈ అఖాడాలను స్థాపించింది ఎవరు, అసలు ఈ అఖాడాల పేర్లేంటి, అలాగే ఈ అఖాడాలకి నడిపిస్తుంది ఎవరు, దీన్ని గమనం ఏంటి, అసలు గమ్యం ఏంటి, ఇవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి, అలాగే ఈ యొక్క కథ ఏంటి? మంచి ప్రశ్న. దత్తాత్రేయులు వారు మరి ఆది గురువు అయినప్పటికీ, ఈ నవనాథులు సిలబస్ అయినప్పటికీ, అఖాడాలను ఆదిశంకరాచార్యుల వారి కంటే ముందు నుంచే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ ధర్మాలు ఉన్నాయి. ఈ అఖాడాలన్నీ ఒక చోట చేరుకొని చేసుకునే సంబరమే కుంభమేళ. చాలా అఖాడాల్లోకి సాధారణమైన వ్యక్తులను రానివ్వరు. అవును, సాధారణమైన వ్యక్తుల్ని రానివ్వరు. ఎన్నో అఖాడాలలో ఒక్కొక్క అఖాడాని వాళ్ళ శైలిని బట్టి, వాళ్ళ జీవన విధానాన్ని బట్టి, వాళ్ళ తాలూకా జెండాను బట్టి మనం గుర్తెరగాలి, ఇది ఫలానా అఖాడా అని. అలా 13 అఖాడాలు ఉన్నాయి. 13 అఖాడాల్లో పంచాయతీ అఖాడా మహానిర్వాణి, పంచాయతీ అఖాడా మహానిర్వాణి కపిల మునీశ్వర్లు దానికి అధిపతి. పంచాయతీ అఖాడా మహానిర్వాణి. అలాగే పంచాయతీ అఖాడా నిరంజన్, పంచాయతీ అఖాడా నిరంజన్ కార్తికేయులు వారు దానికి అధిపతి. అంటే ఏనాటి నుంచి అఖాడాలు వస్తున్నాయో చూడండి. కపిలముని, కార్తికేయుడు. భగవద్గీత చూసుకుంటే మునీనాం కపిలోస్మి అంటాడు కృష్ణుడు. అక్కడ నుంచి ఉందని దాని ఆధారం తీగలాగితే దొంకంతా బయటకు వచ్చినట్టు. ఇక పంచదశనాం జునాగఢ్ అఖాడా దత్తాత్రేయుల వారు. పంచదశనాం ఇక్కడ చూడండి, పంచాయతీ అంటారు దాన్ని. పంచాయతీ అంటే మనం గ్రామాల్లో ఇప్పుడు పంచాయతీ అనే పేరు అక్కడి నుంచే వచ్చింది, ఒక సమూహం అని. ఓకే. పంచాయతీ దశనాం, మళ్ళీ అందులో 10 పేర్లు ఉంటాయి. ఆ 10 పేరుల్లోనే ఉండే పేరు నాగా ఒకటి, భేజీ ఒకటి, పూరి ఒకటి, ఘన ఒకటి, అఘన ఒకటి, ఇట్లా 10 పేర్లు ఉంటాయి మళ్ళీ వాళ్ళకి. అంటే వాళ్ళ తీవ్ర స్థాయిని బట్టి, వాళ్ళ అవగాహన బట్టి. అందరూ నాగాబాబాలు కాదు, మనం అందరినీ ఒకటే పరంపరలో నాగాబాబా అంటాం. 10లో పంచ దశానాంలో నాగా అన్నది ఒక ప్రత్యేకమైనటువంటి పేరున్నటువంటి. అంటే ఆ నాగా, ఈ పేర్లన్నీ కూడా వాళ్ళకి ఎలా వస్తాయంటే వాళ్ళ సిద్ధిని బట్టి, వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ అవగాహన బట్టి వాళ్ళకి ఆ పేరు ఆ గురు పరంపరలో ఇవ్వడం జరుగుతుంది. ఒక నాగాబాబాని ఇంకొక నాగాబాబా చూస్తే ఆయన ఏ శాఖ వాడు, ఏ అఖాడా వాడు, ఏ సాధనలో ఉన్నాడో తెలుస్తారు. ఎంత డిసిప్లైన్డ్గా ఉంటారంటే ఆర్మీలాగా వాళ్ళు ఒక అఖాడా నుంచి ఏ కారణం చేతన నెట్టేస్తే వాడిని ఇంకా అఖాడాలు ఏ అఖాడాలో కూడా చేర్పించుకోరు. తెలిసిపోతుంది వాళ్ళకి, ఈయన పలానా అఖాడాలో నుంచి ఒక పని ఒక సరికాని కారణం వల్ల బయట పెట్టేశారు కాబట్టి ఇంకే అంటే చీమలకు ఉన్నంత జ్ఞానం. పొరపాటున ఒక చీమకి ఓ రోగం వస్తే ఆ చీమల సమూహం ఏ చీమని, ఆ చీమను మరి ఇంకేవి దరి చేసుకో. తెలుసా మీకు ఆ విషయం? ఇంకా వీలైతే దూరం తీసుకెళ్ళి దానికి ఒక భద్రత పెట్టేసి వచ్చేస్తాయి. ఇంకా లేదు, ఆ జన్మకి అయిపోయింది, ఒకే ఛాయిస్. కరోనా పేషెంట్ని పెట్టినట్టు క్వారంటైన్ పెట్టినట్టే. అంటే వాళ్ళ సాధన బట్టి వాళ్ళ అవేం బయటికి కనిపించవు. ఇక 4వది పంచదశనాం ఆవాహని అఖాడా శ్రీభైరవుడు దానికి అధిపతి. భైరవుడు అన్ని అఖాడాల్లోకెల్లా ఇది ప్రత్యేక అఖాడా. ఇది చాలా చాలా కష్టమైన అఖాడా. ఇక్కడ నిలబడడం అన్నది ఆషామాషి కాదు. హఠయోగము ఇక్కడ నేర్పించబడుతుంది. హఠయోగము, ఖండయోగము, హఠయోగము, ఖండయోగం. వీళ్ళని మనం సాధారణ భాషలో ఖడే బాబా అంటారు. అంటే ఒక చేయి ఎత్తేసి ఒక 50 సంవత్సరాలు ఉండిపోతాడు. అట్లా ఒక కాలు మీద నిల్చుంటాడు 50 సంవత్సరాలు. మరి నిద్రపోడు, నిల్చోనే నిద్ర. 5 నిమిషాలు నిల్చోవాలంటేనే అసలు ఎక్కడ సాధన, ఎక్కడ శోధన, ఎక్కడ మాట్లాడుకోవడం, ఫోటోలు తీసుకోవడం సులభంగానే ఉంటుంది. ఒకే చెయ్యి ఎత్తి 50 సంవత్సరాలు ఎంతోమంది ఉన్నారు. ఆ గోల్ ఇక్కడ దాకా వచ్చేస్తాయి. ఈ చెయ్యి మధ్యించరు, ఈ చెయ్యి అలా గడ్డగట్టేస్తుంది. అలా ఉంచడం అంటే ఎందుకు? అఖాడా శ్రద్ధ. నీకు గురువు ఇచ్చినటువంటి ఒక్క మాట నువ్వు సాధించలేనప్పుడు నువ్వేం సాధిస్తావని. కొంతమంది నిల్చొనే ఉండాలి, కొంతమంది పడుకొనే ఉండాలి, కొంతమంది ఒంటికాలుతో ఉండాలి, కొంతమంది శూలం మీద ఉండాలి. శూలం కింద శూలం ఉంటుంది, దాని మీద ఉండాలి. మరి గుచ్చుకుంటా సరే, గుచ్చుకుంటే చచ్చిపోయా నాకేంటంటాడు. నువ్వు దాటావా లేదా? ఇక్కడ ఎగ్జామ్షన్స్ ఉండవు. నో రిటర్న్. ఒక ముళ్ళు కంచిక ముళ్ళు, తుమ్మ ముళ్ళు తీసుకొచ్చి అక్కడ వేసేసి దాని మీద పడుకోబెడతారు. చెయ్యి
శరీరాన్ని యంత్రం చేయి, శరీరాన్ని యంత్రం చేయి, ఉక్కు సంకల్పం చేయి, మొత్తం ప్రాణశక్తిని తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టుకో. ఎందుకు ఊరికే ప్రాణశక్తి ఊరంతా ఉంది నీకు. ఇక్కడ వెళ్ళామనుకో అమ్మో ప్రాణం పోయింది అంటాం, ఇక్కడ ఎవడో జుట్టు పట్టుకుని లాగాడు అనుకో అమ్మో ప్రాణం పోయింది అంటాం. అంత అక్కర్లేదు నీకు, అంత భోజనం కూడా ఉండదు. ఆ పంచాయతీ అఖాడాల్లోనూ ఏదో మంచి భోజనం పెడతారు కదా మనం వెళ్ళిపోతాం అంటే కుదరదు. సైనికుల కంటే కష్టమైన ఆహారం. ఎంత నీకు ప్రాణం అవసరం అంతే అవసరం. నీ ప్రాణశక్తిని తగ్గించేస్తారు. ప్రాణశక్తి ఎక్కువ ఉంటే వ్యాపక శక్తులు ఎక్కువైపోతాయి మనుషులకి, నాది నేను పెరిగిపోతుంటుంది. అందుకు ఈ హఠయోగంలో ముందు వాళ్ళు ఏం చేస్తారంటే గాలి తీసేస్తారు, మొత్తం ప్రాణశక్తిని తీసుకొచ్చి ఎక్కడో ఒక దగ్గర భద్రపరిచేస్తారు. ఇప్పుడు ఎంత ఉంది ప్రాణశక్తి మనకి? ఒక బిందువు అంతా. నీకు ఇప్పుడు ఎంత ఆహారం కావాలి? బిందువు అంతా. దట్స్ ఆల్. నిరాహారంలో ఉండొచ్చు. మనం నిరాహారంలో ఉన్నాడా ఏం తినేస్తాడు? పెద్ద విచిత్రం ఏంటి, నిరాహారంలో ఉంటారు స్వామి మరి ఏం తింటారని అడుగుతారు. పిచ్చా ఎర్రా, పేరు నిరాహారం, మీరేం తింటారంటే ఏం చెప్పాలా? వీళ్ళకి ఏం అర్థం కాలేదు ఆ శాస్త్రం. అంటే సామాన్య మానవులకి మరి అఖాడా స్థాయి నాలెడ్జ్ అనేది అర్థమవుతుందండి. ఇది సాధారణమైన విషయం కాదు. భారతీయం సనాతన ధర్మం ఊరికే ఇక్కడ వచ్చేసి ఏదో బొట్లో పంచకట్టో పిలకలో పెట్టుకుని తిరిగేస్తే అవ్వదు ఇక్కడ పంచాయతీ. అన్ని మాట అన్న ప్రతి ఒక్కరూ భారతీయ సనాతన ధర్మం ఏ వేళ్ళ నుంచి ఉందో ఎక్కడి నుంచి ఉందో తెలుసుకోవాలి. అది భారతదేశం. ఒక్కొక్క అఖాడాలోకి వెళ్ళి మనం జీవిస్తే కనీసం వాళ్ళని గమనిస్తే అర్థమవుతుంది. అడుక్కోవడానికి కాదు అక్కడికి వెళ్ళాల్సింది మనం. వాళ్ళే ముష్టి వల్ల ఉంటారు, అడుక్కున్న వల్ల ఉంటారు బయట. ఇక తపోసిద్ధి ఆనంద అఖాడ, సూర్యభగవానుడు దానికి మూల విరాట్. తపోసిద్ధి, తపో సిద్ధి ఆనంద అఖాడ. ఏం ఆనందం ఆ తపస్సులో సిద్ధిస్తుందంటే ఆనందం. నిరంతరము ఆనందంలో ఉన్నవాడు తపోసిద్ధి అఖాడలో ఉంటాడు. గాయత్రి అక్కడి నుంచే. దిగంబర అఖాడ, దిగంబర అఖాడ మొత్తం జీవితకాలం దిగంబరంలో ఉండాలి. చలి, ఎండ, వేడి, చపల్ ఈ మనుషులు ఉన్నారు లేదు, వాళ్ళకి సంబంధం లేదు. రాముడు, కృష్ణుడు, గణేషు, అంబిక, సూర్యారాధన వీళ్ళకి ముఖ్యం. తర్వాత 7వది నిర్మోహి అఖాడ. నిర్మోహి మోహం లేనిది. మహావిష్ణువు, రాముడు వీళ్ళ తాలూకు హెడ్ క్వార్టర్స్ బృందావనంలో ఉంటాయి. చాలా అఖాడాలకు కాశీ, వారణాసి, ఉజ్జయిని, పూరి, మళ్ళీ మన నాసిక్, అలాగే భాగేశ్వర్, నర్మదా నది పుట్టింది భాగేశ్వర్, అమర్కంట ఎన్నో నది పుట్టిన ప్రదేశాల్లో ఎన్నో అఖాడాల తాలూకా బ్రాంచ్లు ఉంటాయి. ఈ మెయిన్ బ్రాంచెస్ అన్నీ కొన్నిటికి బృందావనంలో ఉంది, కొన్నిటికి భాగేశ్వర్లో ఉన్నాయి. దశనాం జునాగఢ్ అఖాడా ఉంది కదా, అది భాగేశ్వరు. అఖాడా అంటే ఏమీ కాదు, స్కూల్ ఏమి కాదు, పెద్ద కాష్టం అన్నమాట. కాశీలో ఎన్ని అఖాడాలు ఉంటాయో, ఎంతమంది నాగాబాబాలు ఉంటారో. మరి ఈ నాగాబాబాలతోనే సర్వసాధారణంగా ఇంచుమించు ఒకటే ఉండి ఒక దగ్గర మాత్రం వేరే క్వాలిటీతో ఉంటారు, అఘోరాస్ ఉంటారు. నాగాబాబా కా బాప్. ఓకే, వీళ్ళతోనే ఇంత కష్టం ఉందనుకుంటే వాళ్ళు ఇంకా కష్టం అంటే పై స్థాయి. ఇంకోటి ఇక్కడ అఘోరా అనే పదం వచ్చింది కాబట్టి, అఘోరా అంటే ఘోరాన్ని లేనివాడు, అంటే ఘోరాన్ని అంటే లేకుండా చేసేవాడు. అట్లాంటి వ్యక్తుల్ని మనకి బయట సమాజంలో నరమాంస భక్షలని, తాంత్రికులకని, వాస్తవాల కంటే సత్యాల కంటే పుకార్లు వేగం విస్తరిస్తాయి. తర్వాత పక్కవాడు చేస్తున్న పని కష్టమైంది అనుకోండి, మనం ఏం చేస్తామంటే వాళ్ళకి ఏదో ఒక మచ్చ వేసేసి ఆ పని మనం చేయకుండా ఉండడానికి, తప్పించుకోవడానికి చేస్తున్నటువంటి ఒక దూరం తప్ప అఘోరాస్ అన్నది గొప్ప విద్యావంతులు ఉంటారు, అందులో పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉంటారు, పిచ్చివాళ్ళు కాదాలు, శక్తి సాధకులు. వాళ్ళు ఏంటంటే ప్రాణశక్తి అందరికీ తెలుసు. మన బాబులా తినేస్తున్నాం. వరి మొక్క నుంచి బియ్యం వస్తాయి, ధాన్యం వస్తాయి, వండుకుంటున్నాం, తినేస్తున్నాం. ప్రాణశక్తి. ఒక పండ్ల చెట్టు నుంచి పళ్ళు వస్తున్నాయి, ఫలాలు వస్తున్నాయి, ఆరగించేస్తున్నాం. ప్రాణశక్తి. కానీ ఆ చెట్టుకు ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అది నీ దగ్గరికి ఎందుకు వచ్చింది? ఆ ధాన్యపు గింజ మీద నీ పేరు ఎందుకుంది? ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మనం పొందుతున్న ఈ ప్రాణశక్తులన్నీ ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? వయా ఎందుకు వస్తున్నాయి? వయా అవును, వాటి ద్వారా పంచభూతాల ద్వారా వస్తున్నాయి, పదార్థాల ద్వారా వస్తున్నాయి.
ఒక గోవ పాలు ఇస్తుంది, ఆ గోవే పాలు నువ్వెందుకు తాగాలి? నేను నమ్మను అన్నోడికి నువ్వు నమ్మకపోయావు కాదు, నువ్వు అమ్ముందా నమ్మావా లేదా అంటే నాకు సంబంధం లేదు. అమ్మ అయితే ఉంది కదా, అమ్మ రక్తము మాంసము పాలు ఇచ్చింది కదా నీకు. అవి ఎక్కడికి వచ్చాయి అమ్మకి? ఎందుకు తీసుకుంటున్నావు నువ్వు? ఈ ప్రయత్నాన్ని దాటి కాస్మిక్ ఎనర్జీతో డైరెక్ట్గా అనుసంధానమై కాస్మిక్ ఎనర్జీని ప్రాణశక్తిగా పొందడానికి చేస్తున్న ఒక మహా ప్రయత్నమే అఘోరాస్. దెర్ ఆల్ మెటాఫిజిషియన్స్, థావోఫిజిషియన్స్. భౌతిక శాస్త్రవాదులు భౌతికంలోనే ఉండి ఈ తెలిసిన శాస్త్రాన్నే సైన్స్నే సైన్స్ అనుకున్న వాళ్ళకి వాళ్ళు ఎప్పటికీ అర్థం కారు. వాళ్ళు అర్థం కానప్పుడు వాళ్ళ మీద ఒక అభాండం వేయడం మన సమాజానికి ఆనవాయితీగా వస్తున్నటువంటి ఒక రుగ్మత. అఘోరాస్ అంటే ఎప్పుడు కూడా నెగటివ్ ఎనర్జీ, నెగటివ్ థింగ్స్, నెగటివ్ టాస్క్. అసలు అఘోర అంటేనే వాళ్ళు చెప్పింది మనకు అర్థం కాదు. దట్ ఈస్ కాల్డ్ మిర్రర్ ఇమేజ్, కుడి ఎడమవ్వడం. మిర్రర్ ఇమేజ్. ఆ ఘోరం లేనివాడు, ఘోరాన్ని జరగనివ్వకుండా చేసుకోరా అని హెచ్చరించేవాడు. నీ జీవితం అంతా ఘోరంగా ఉంది అలా వద్దు అని హెచ్చరించేవాడి పేరు అఘోర. కానీ మనకెలా అర్థమవుతాడు? అన్ని ఘోరాలు చేసేవాడిని అఘోర అనుకుంటా. ఓకే, నీకు అన్ని దారులు మూసిపోయినాయి, అడ్డదారులు అయిపోయినాయి, తిన్నదారులు అయిపోయినాయి. నీకు ఏ దారి లేనప్పుడు ఉన్న ఏకైక దారి శివదారి, క్యాదారి. చేరుకో, శివశక్తిని చేరుకో అని హెచ్చరిస్తున్నది అఘోరాలు. ఓకే, వాళ్ళని మనం చూసి చూడనట్టు ఫోటోలు తీయడము, సెల్ఫీలు తీసుకొని వచ్చేసి అఘోరాన్ని చూసావా, అబ్బే ఎంత ఘోరంగా ఉన్నాడు, మళ్ళీ మలమూత్రాలు తినేస్తావు. నువ్వు నీలోనే ఉన్నాయి, వాడు తింటున్నాడు సపరేట్, నువ్వు మనిషిని తినేస్తున్నావు. ఇక్కడ మనుషులే దోసుకు తినేస్తున్నారు, శవాలను తింటున్నాడు అట్లీస్ట్ తెలిసి తెలియక. మీకు ఇంకొక విషయం చెప్పనా? కాశీలో ఒక గొప్ప అఘోరా బాబా ఉన్నారు, కినోరాం బాబా. 145 సంవత్సరాలు జీవించి ఉన్నారు. 145 years. మణికర్ణికా ఘాట్, హరిశ్చంద్రుడు ఉన్నటువంటి అక్కడ ఆ కాష్టము వాసమే ఆయన నివాసం. కానీ ఆయన శాకాహారి. ఆ కల్టంతా శాకాహారులే, అందరూ గొప్ప విద్యావంతులే. నేను చెప్తున్నది ఎవరైనా తెలుసుకోవాలంటే అఘోరాస్ అట్ గ్లాన్స్ అన్నటువంటి పుస్తకం చదవండి. అఘోరాల మీద ఉన్నటువంటి మీ ఘోరమైన ఆలోచనలన్నీ మటుమాయమైపోతాయి. ఇదే అర్థం కాక ప్రత్యేక చర్చా కార్యక్రమాలని, మరి బ్రేకింగ్ల కోసమని, సమాజానికి తప్పుడు సమాజాలు ఇవ్వడానికి మనం అఘోరాలంటే అలా ఉంటారు ఇలా ఉంటారు అభూత కల్పనలన్నీ పోగేసి ప్రపంచానికి అఘోర తత్వాన్ని మరింత దూరం చేస్తున్నాం. అఘోరాలందరికీ సందర్భంగా మనం హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. సమస్త మానవాళి శాంతి కోసం, సమస్త ప్రాణికోటి సుఖమైనటువంటి జీవితం కోసం యుగ యుగాలుగా పోరాడుతున్నారు, సాధన చేస్తున్నారు అఘోరాలు. మనిషికి లిబరేషన్, మోక్ష, జ్ఞానము, సిద్ధి, మరణాంతర జీవితము, మరణం లేని జీవితం ఎలా ఉంటుందో చూపిస్తుంది ప్రపంచానికి నాగాబాబాలు. ఏం సాధారణమైన వ్యక్తులు కాదు. కపిల మహర్షి సాధారణమైన వ్యక్తులు కాదు. భృగు మహర్షి సాధారణమైన వ్యక్తులు కాదు. భృత్రహరి సాధారణమైన వ్యక్తులు కాదు. వీళ్ళకి మరణం లేదు, ఎందుకంటే వాళ్ళు అమృత బిందువుని సాధించారు, అమరత్వాన్ని సిద్ధించారు. కానీ దీన్ని అగోచరంగా ఉండి అవసరమైనప్పుడు గోచరంగా వచ్చి నడిపిస్తున్నారు. తర్వాత నిర్వాణి అఖాడా. వీళ్ళప్పుడు హనుమంతుడిని జపం చేస్తారు. నేను కుంభమేళాకి వెళ్ళినప్పుడు కూడా చూశాను సార్, ఓన్లీ జపం. ఎందుకంటే హనుమంతుడు చిరంజీవి, అవును, బలశాలి, అతులిత బలశాలి, బాహుబలి. ఎక్కడికి వెళ్ళి వస్తుంది అది? మరసిద్ధి ఉంటే చచ్చిపోవడమే అనుకుంటే ఎక్కడ వస్తుంది అది? అమరత్వ సిద్ధి ఉన్నోడికి అది వస్తుంది. నిర్వాణి అఖాడ. ఇక 9వ అఖాడ నిర్మలా పంచాయతీ అఖాడ. నిర్మలా పంచాయతీ అఖాడ. వీళ్ళెప్పుడు కూడా శివారాధన చేస్తారు. శివ స్వాధన కాదు, తర్వాత శివ స్వాధనలోకి వెళ్తారు. ముందు శివారాధన. అయాం శివ. శివుడు వేషం వేసుకొని నిత్యము నృత్యిస్తుంటారు, తాండవం చేస్తుంటారు, శివతాండవం చేస్తుంటారు. ఆ శివతాండవం చేసే కల్ట్ అంతా ఇక్కడి నుంచే వచ్చింది, నిర్మల్ పంచాయతీ అఖాడా. ఇక 10వది దశానాం అటల్ అఖాడా. గణేష్ మహారాజ్ దీనికి అధిపతి. గణేష్ మహారాజును అధిపతిగా తీసుకెళ్తారు. ఆ ఊరేగింపులకు వెళ్తుంటే చూసారా, అప్పుడు అర్థమైపోతుంది మనకి ఈ అఖాడా అనేది. ఇప్పుడు నేను చెప్తున్న ఈ ఆది గురువుల్ని వాళ్ళు ఏనుగు మీద పెడతారు, ఆయన ప్రతినిధులను ఏనుగు మీద పెడతారు. ఇక శ్రీ పంచాగ్ని అఖాడా. వైష్ణవిక ధర్మాచరణ, వైదిక జ్ఞాన ప్రచారం వీళ్ళ తాలూకా ముఖ్యం.
వీళ్ళందరూ ఎలా ఉంటారంటే అక్కడ ఆ మంటలు వేసుకొని దాంట్లో కూర్చోవడం, పంచాగ్ని అకాడ అవును. దునితో కూర్చోరు, దునిలో కూర్చుంటారు వీళ్ళు. ఇదేదో విచిత్రము, నేను నమ్మను, వాళ్ళు ఏదో ఒంటికి పూసుకున్నారు, నువ్వు పూసుకొని కూర్చో తెలుస్తుంది. అంటే మనం ఎలా ఉంటామంటే సైన్స్ ప్రకారం స్కిన్ 40 సెకండ్స్కి మించి ఇప్పుడు అగ్నిని అది మనకు తెలిసిన సైన్స్ అన్నది వాళ్ళ దరిదాపులు కూడా చేరదు. ద బియాండ్ సైన్స్, దే ఆర్ ఆల్ మెటాఫిజిషియన్స్. సైన్స్ అనుకుంటే ఓన్లీ భౌతిక శాస్త్రం, ఫిజిక్స్ మాత్రమే సైన్స్ కాదు. ఇక్కడ అందరూ ఈ వ్యత్యాసాన్ని గమనించాలి. ఇప్పుడు ఉపగ్రహాలట కక్షల్లో తిరుగుతున్నాయంట. మన శ్రీహరికోట నుంచి మన ఇస్రో శాస్త్రవేత్తలు 36 గ్రహాలని కక్షల్లో పెట్టారట. అది పేపర్లో చదువుతున్నాం, టీవీలో వింటున్నాం. ఏ కక్షలో తిరుగుతుందో, ఎలా తిరుగుతుందో, అది ఏం చేస్తుందో సామాన్య మానవాళికి ఎవరికి తెలియదు. ఆ శాస్త్రవేత్తలకు మాత్రమే తెలుసు. ఆ శాస్త్రంలో పరిశోధన ఉంటే మనకు అర్థం. నేను నమ్మనబ్బా అవన్నీ వెళ్తున్నాయి అన్నారు ఏమో అంటే ఏం సమాధానం చెప్పాలా? నీకు తెలిసిన శాస్త్రం ఏంటి? అలా అగ్నిలో కూర్చున్నారన్నా, కడే బాబాలు ఉన్నారన్నా, ఖండయోగులు ఉన్నారన్నా, హఠయోగులు ఉన్నారన్నా, ఏది నాకు చూపించు అంటే నీకు చూపిస్తే మాత్రం ఏం అర్థం అవుతుంది? ఇక 12 నయా ఉదాసీన్ అఖాడ. ఇది మహాత్మా సూర్యదాస్ ప్రపంచంలోనే అతి అద్భుతమైన అతి సౌభాగ్యమైనటువంటి అఖాడ. కానీ సాధనలు చాలా గట్టిగా ఉంటాయి. వీళ్ళకి 108 దేశాల్లో ఉన్నది ప్రతినిధులు. ఉదాసీన్ అఖాడ ఎన్నో ప్రభుత్వాలకి, మరెన్నో గొప్ప గొప్ప సంస్థలకి వీళ్ళందరూ రాజగురువులుగా ఉంటారు. ఉదాసీన్ అఖాడ వాళ్ళు యోగా అంటే కేవలం ఆసనం వేసి యోగా అనుకుంటున్నాం, ఏదో ఇలా శాతం పెట్టి నమస్కారం అనుకుంటున్నాం. అది యోగా కాదు. రోగాలు పోగొట్టుకోవడానికి చేసేది మాత్రమే యోగా కాదు. ఒక ఆత్మసిద్ధి, అద్వైత విశిష్ట అద్వైతాలను దాటి సకల ప్రపంచము నేనే అని తెలుసుకోవడం అసలైనటువంటి యోగా. 7 చతుర్విధ భువనార్థాలు నీలో చూసుకోవడం అసలైనటువంటి యోగా. 7 సముద్రాలు నీలో చూసుకోవడం అసలైనటువంటి యోగా. నీ ఆత్మ విరాట్ స్వరూపాన్ని చూసుకోవడం యోగా. 64 తత్వాల్ని చూసుకోవడం యోగా. కాలు చేతులు కలపడమే యోగా కాదు. సుదర్శనాచార్య గారికి ఒకసారి మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ఈయన మన ధ్యానమహాచక్రానికి తీసుకొచ్చారు ఆయన్ని. గొప్ప మహాత్ముడు యోగా శేషభట్టార్ సుదర్శనాచార్య. వారికి ఒకసారి మనం ప్రణామాలు చెప్పాలి. వారి దగ్గరకు వెళ్ళి మనం యోగా అంటే ఇదని చెప్తే ఆయన నవ్వుకుంటాడు తప్ప ఏం చేస్తాడు? మీరు పిచ్చికోతుల్లాగా ఉన్నారా, యోగా అంటే ఇది కాదు. ఆయన గురువు 5000 సంవత్సరాలు జీవించాడు. ఆయన గురువు 5000 సంవత్సరాలు జీవించాడు. అది యోగా, అది భారతదేశం. రోగం వచ్చిన తర్వాత కాలు చేయులు కదపలేని పరిస్థితుల్లో యోగా చేయలేకపోతున్నానంటే అదేం యోగా? అంటే ఆయు పరిమితి 120 సంవత్సరాలే. ఎవరికేం లేదు. మానవుడికి ఉన్న అద్భుతమైన సిద్ధి ఏంటంటే అమరత్వ సిద్ధి. కుంభమేళాలో వాళ్ళ ఆయువును వాళ్ళు రాసుకుంటా. నేను 1,00,000 సంవత్సరాలు ఉంటానబ్బా, నీకేంటి ఇబ్బంది? నేనేమన్నా నీకు బరువా? నీకేమైనా అప్పడుతున్నానా? ఇప్పుడు బతకడానికి మనిషికి భయం ఎందుకు? ఎంత ఖర్చు అవుతుందనే కదా. 106 సంవత్సరాల బాబా అనేసి ఇంటర్వ్యూ చేశాం. 106 సంవత్సరాల బాబా ఆయన చూస్తే ఈ 30 ఏళ్ళ పిల్లోళ్ళలాగా పరిగెత్తు. 108 వాళ్ళు ఉన్నారు, 1008 వాళ్ళు ఉన్నారు. అలాగే ఇక 13 అఖాడ పంచాయతీ ఉదాసీన్ అఖాడ. దీనికి సనక సనాదులు నుంచి మరి గురునానక్ పుత్రులైనటువంటి చంద్రజయేంద్ర మహారాజ్ అన్న ఆయన దీన్ని స్థాపించారు. ఇది ఒక గొప్ప పరంపర. ఇది ఒక ఉద్యమాలా పనిచేసింది ఉత్తరాదిలో. అప్పుడు అసలు ఈ అఖాడాలన్నీ ఎంత మహాత్ములో, వీళ్ళు ఎవరో అంతవరకు వీళ్ళని ఒక వైరాగ్యులుగా మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్గా చూసినటువంటి సమాజం గురునానక్ కొడుకు ఎప్పుడైతే చంద్రజయేంద్ర మహారాజ్ ఒక అఖాడాన్ని ప్రారంభించి వీళ్ళ విశిష్టతని తెలియజేశారో ఆ రోజు నుంచి విక్రమాదిత్యుడు వీళ్ళందరికీ పెద్దపీట వేశాడు. అందుకే సకల అఖాడాలకి కాశీ ఓ పెద్ద అఖాడా. ఓకే. విక్రమాదిత్యుడు వీళ్ళందరినీ గుర్తించి వీళ్ళందరికీ ఏదంటే అది చేసి పెట్టాడు. అగ్రపదాన నిలబెట్టాడు. వీళ్ళు మామూలు వాళ్ళు కాదురా నాయన, పిచ్చోలు కాదు, వీళ్ళకంటే గొప్పలు ఇంక ఈ భూమి మీద నడుస్తున్న దేవుళ్ళు వీళ్ళు. వీళ్ళ శోధన, వీళ్ళ సాధన, వీళ్ళ అనుభవము, వీళ్ళ జ్ఞానము, వీళ్ళ విద్య సమస్త మానవాళికి ఎంత అవసరమో అని తెలియచేయడానికి అది పెట్టడం జరిగింది. అలాగే మనం చూస్తే సార్, ఈ నదిలో స్నానం చేస్తే చాలు పునర్జన్మ ఉండదు అని అంటారు, నిజమేనంటారా? స్నానం చేస్తే చాలు కాదు, పునర్జన్మ ఉండకుండా జీవించాలి అన్న కనీస అవగాహన అక్కడ వింటాడు కదా మనిషి. జన్మ పునర్జన్మ, జన్మ పునర్జన్మ
అన్న అంశము కనీసం వినడానికి అది ఉపయోగపడుతుంది. ఓకే. కానీ నదిలో మునిగితే స్నానమే, నీలో నువ్వు మునిగితే ధ్యానం. స్నానం శరీరాన్ని పరిశుభ్రం చేస్తుంది, ధ్యానము జ్ఞానం ద్వారా నీ ఆత్మను పరిశుభ్రం చేసినప్పుడు నీకు మళ్ళీ జన్మ ఉండాల్సినటువంటి అవసరం లేదు, అది సహజంగానే వస్తుంది. ఇక్కడ సార్ 13 అఖాడాలు వచ్చాయి. ఇప్పుడు ఈ అఖాడాల్లో కాకుండా మనకు శివన యోగులని మనం స్పెషల్గా ఒక ఎపిసోడ్ చేసినాం శివన యోగులు. అలాగే వచ్చేసి మనం చూసుకుంటే ఈ గురు పరంపర పీఠాలు ఉన్నాయి. అంటే శంకరాచార్యులు స్థాపించిన శృంగేరి పీఠం కావచ్చు, ఎన్నో పీఠాలు ఉన్నాయి. పీఠాలు ఉన్నాయి. అలాగే మధ్వాచార్యులు, అలాగే విశిష్ట అద్వైతం, ద్వైతము, విశిష్ట అద్వైతం, దీనికి సంబంధించిన పీఠాలు కానీ ఈ పీఠాధిపతులు కూడా అక్కడికి వెళ్తారు. సో ఈ పీఠాధిపతులకి మూల ఎక్కడి నుంచి మొదలైంది? హిమాలయాలలో కానీ సనాతన సాంప్రదాయాల్లో కానీ ఉన్న విభాగాలు, ప్రధాన విభాగాలు రెండే. ఒకటి కౌల, ఇంకొకటి అకౌల. నాకంటే ఒక గొప్పవాడున్నాడు, గురువు కావచ్చు, దైవం కావచ్చు, విష్ణువు కావచ్చు, బ్రహ్మ కావచ్చు, వారిని నేను స్మరిస్తున్నాను, వారిని నేను అనుసరిస్తున్నాను, వారిని నేను ప్రార్థిస్తున్నాను, వారి కృప నాకు కావాలి అని భావిస్తే దీని పేరు కౌల. వీరి పేరు కౌల. అకౌల అంటే ఎవరూ లేరు, ఉన్నదంతా నాలోనే ఉంది, బయట ఎవరు లేరు, ఉన్నదంతా నాలోనే ఉంది, నాలో నేను రమిస్తే నేను ఏదైనా సాధించగలను అని చేసే ప్రయాణంలో ఉండేవాళ్ళు అకౌల. ఈ కౌల అకౌల పరంపరలో 18 రకాల ఆధ్యాత్మిక విభాగాలు మొత్తం హిమాలయాలు. ఇందులో ఈ అఖాడాలన్నీ కూడా ఏ విభాగానికి వస్తాయంటే ఈ నాగాబాబాల అఖాడాలకు వస్తాయి. కుంభమేళ ఎక్స్క్లూజివ్లీ అఫీషియల్ ఆథరైజ్డ్ పర్సన్స్ ఎవరంటే వీళ్ళే. ఎవరు? ఈ అఖాడాలే. అంటే మీరు అనే దాన్ని బట్టి 18 గ్రూపుల్లో ఒక గ్రూపు అఖాడాలు అంతే, మిగిలిన 17 గ్రూపులు ఏంటి ఉన్నాయి. అందులో శైవ, వైష్ణవ, కేశవ, అదే శివన యోగులు, రకరకాలు బుద్ధ యోగులు, సాధక యోగులు, ముని యోగులు, రకరకాల పరంపరల్లో ఉన్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వీళ్ళది ఆ ప్రధానమైనటువంటి ప్రయోగరాజుల విస్తారు. వీళ్ళకి మిగతా వాళ్ళకి కూడా ఇస్తారు కొంచెం దూరంగా. ఓకే. వాళ్ళంతా కూడా గుడారాలు అవి ఇచ్చి, ప్లేసులు ఇచ్చి, 5 ఎకరాలు 10 ఎకరాలు ఇచ్చి వాళ్ళకి కావాల్సినట్టు చేసిస్తారు. కానీ వీళ్ళు మెయిన్ ఈ స్నానాలకి మొదట ఉంటుంది చూసారా, ఆ మొదటి స్నానాలన్నీ వీళ్ళకే ఉంటాయి. అవును, షాహీ స్నానం అంటూ ఉంటారు. షాహీ స్నానం అంటారు, వీళ్ళకే ఉంటాయి. వాళ్ళంతా చేసి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడో మనకిస్తారు. వాళ్ళకి త్రిదళ భద్రత ఉంటుంది, 3 అంచెల భద్రత ఉంటుంది. స్వామీజీలందరికీ హెవీ సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి కోపం రాకూడదు. మామూలు మనుషులు దూరిపోయి ఏదైనా డిస్టర్బ్ చేస్తే వాళ్ళు చాలా చికాకు పడతారు. వాళ్ళ వేషధారణకు వీళ్ళకు మన ఆటంకాలు ఎక్కువ, మన వాళ్ళకి పొరుల దండాలు ఎక్కువ, వాళ్ళకి అడ్డుపడరాదు. అందుకోసమని ప్రభుత్వం కూడా తగు చర్యలు తీసుకొని వాళ్ళకి కోపం రాకుండా ఇంత గొప్ప అఖాడాకి వాళ్ళు రావడమే ముఖ్యం కాబట్టి వాళ్ళకి చక్కటి భద్రతా వ్యవస్థను కల్పిస్తుంది, వెళ్ళిపోతారు. మిగతా వాళ్ళందరూ అంటే ఈ కుంభమేళాలో ప్రధానమైనటువంటి ఆ పాత్రధారులు ఎవరంటే ఈ అఖాడాలే. వీళ్ళకి కొంతమంది కొన్ని అఖాడాల్లో కాస్త ఆర్థిక పరంగా, జనాభా పరంగా పంచజునాగఢ అఖాడ ఉంది, జునా అఖాడ ఉంది. అఖాడాలు అన్నీ కలిస్తే ఎంతమంది ఉంటారు, జునా అఖాడ స్టాఫ్ అంతమంది ఉంటారు. అవును. కాబట్టి వాళ్ళందరికీ వాళ్ళకు తగు విధంగా ఆ ప్రాధాన్యత అంతా, ఉచిత భోజనము, వసతి, వాళ్ళు కోరుకున్న విధంగా 3 అంచెల భద్రతా వ్యవస్థతో. బయట చూస్తేనేమో గుడారం ఉంటుంది, కానీ లోపలికి వెళ్తే హై క్లాస్ A1 ఫెసిలిటీస్, 5 స్టార్ హోటల్ లాగా ఉంటుంది. అంటే అది కేవలం వాళ్ళ సౌకర్యం కోసం కాదు. అక్కడ కూడా వాళ్ళ రసవాద విద్యలు, వాళ్ళ స్వేచ్ఛను వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు ఇక్కడే కాదు, ఎక్కడున్నా అదే స్థాయిలో ఉంటారు. బయటికి వాళ్ళు అనిపిస్తారు, లోపటి గొప్ప వైభోగంగా ఉంటారు. ఆత్మానాత్మ సంబంధంలోని దివ్యమైనటువంటి ఆనంద డోలికల్లో వాళ్ళు ఆడుతుంటారు. వీళ్ళు కాకుండా ఏదో ఒక రకాలతో, ఏదో ఒక కారణాలతో విభేదించో విడిపోయో ఉన్న వాళ్ళందరూ కూడా చిన్నగా ఉంటారు. అక్కడ లెక్కలేనంత మంది ఉంటారు, కానీ వాళ్ళకి అంత పెద్ద ప్రాధాన్యత ఉండదు. అలాగే ఈ మైదానాల్లో ఉండే గురువులు ఉంటారు కదా, పీఠాధిపతులు ఉంటారు కదా, వీళ్ళు కూడా ఒక అప్లికేషన్ పెట్టుకుంటే మా గురువుని మేము కూడా ఊరేగించుకుంటాం,
మా ట్రాక్టరో మాకు ఒకటో ఇది ఇవ్వండి అంటే మీకు అన్నీ అయిపోయిన తర్వాత ఒక 10 లక్షలు 5 లక్షలు కట్టించుకొని అది ఇస్తారు. అలా వెళ్ళి ఆ పండగ చేసుకొని రావచ్చు, ఆ సంబరం చేసుకొని రావచ్చు, శోభాయాత్ర చేసుకొని రావచ్చు. మనం ఒక ధ్యాన మహాచక్రం చేస్తేనే 4 కోట్ల 5 కోట్ల బడ్జెట్ అవుతుంది. ఈ కుంభమేళాలో ఇన్ని కోట్ల మంది, లాస్ట్ టైం మనం చూసుకుంటే ప్రపంచ జనాభా 700-800 కోట్లు అయితే ఒక 80 నుంచి 90 కోట్ల మంది లాస్ట్ టైం 122 కోట్ల మంది వచ్చారు. అంటే 122 కోట్ల మంది అంటే 40 రోజుల్లో అంటే ఇంచుమించు ప్రపంచ జనాభాలో 10-15% పీపుల్ వచ్చారు. అందుకే కదా మనం అనుకున్నాం, యునెస్కో చెప్పింది కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ద హ్యుమానిటీ అంది, నాట్ హిందూ, మొత్తం మానవ జాతికే ఇదొక కల్చరల్ హెరిటేజ్. మరి ఇప్పుడు కరోనా నేపథ్యంలో మరి ఎలా సార్ ఇప్పుడు ఈ కుంభమేళాలో స్నానాలు చేయటం, అందరికీ భయాలు ఆందోళన ఉంటాయి కదా? వాస్తవంగా వారు చెప్పినట్లు ఈ హరిద్వార్లో కుంభమేళ మకర సంక్రాంతి రోజు నాడే ప్రారంభించాం. వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి దినాలలో మన వసంత పంచమి కావచ్చు, కొన్ని ప్రత్యేకమైనటువంటి శివరాత్రి ఉగాదిలో కొన్ని దినాలలో స్నానాలు ఉంటాయి, ప్రత్యేక స్నానాలు ఉంటాయి. వాళ్ళు వచ్చారు, చేసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు కానీ ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలన్నటువంటి అక్కడ ప్రభుత్వం, అటు ఋషికేశ్, హరిద్వార్, ఉత్తరాఖండ్ ప్రభుత్వం, అలాగే కేంద్ర ప్రభుత్వం మరి అంత ముందు చేసినంత ఉత్సవంగా కాకుండా, లేదు అనిపించకుండా, వాళ్ళకి ఏది బాధ పెట్టకుండా, కోపం లేకుండా ఉండడానికి ప్రత్యేకమైనటువంటి విధి విధానాలతో పరిమితమైనటువంటి సంఖ్యలో మరి ఎవరు వచ్చినా కోవిడ్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, ప్రభుత్వ కోవిడ్ నిబంధనల్ని అనుసరించి ఎక్కువ మందికి ఒకరోజు పర్మిషన్ ఇవ్వకుండా చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్యన అతి సహజంగా అతి సామాన్యంగా ఈసారి కుంభమేళ జరుగుతుంది హరిద్వార్లో. ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు పుంకాలుగా వెళ్ళిపోవడానికి అవకాశం లేదు, ట్రైన్స్ లేవు. అంతకుముందు ప్రత్యేకమైన ట్రైన్లే కొన్ని 100 ట్రైన్లు వేసావు, అవును, ప్రత్యేకమైన బస్సులు ఉండేవి, ప్రత్యేకమైనటువంటి ఫ్లైట్స్ ఉండేవి, ఎయిర్పోర్ట్లు ఉండేవి. 6 ఎయిర్పోర్ట్లు పనిచేసాయి. మరి అలహాబాద్, ప్రయాగ్రాజ్, ప్రపంచంలో అన్ని దేశాల నుంచి ఫ్లైట్లు వచ్చాయి. సో ఇప్పుడు అంత భారీ ఎత్తున కాకుండా మరి ప్రపంచ దేశాల నుంచి ఇప్పుడు అంతర్జాతీయ నిబంధనల వల్ల అవి రావట్లేదు. ఇక దేశీయంగా కూడా అనేక రాష్ట్రాల్లో ఇప్పుడు కరోనా అన్నది ఒక సామాజిక వ్యాధిగా ఇది మారిపోతున్నటువంటి పరిధిలో ఆ అపవాదుని ఎవరు వేసుకోవడానికి సిద్ధంగా లేరు. కాబట్టి అటు స్వామీజీలు కానీ, ఇటు అఖాడాలు కానీ, ఇటు ప్రభుత్వం కానీ, ఇటు కార్యనిర్వాహక బృందం కానీ చాలా ఆచితూసి అడుగులేసి పరిమిత సంఖ్యలో ఈ హరిద్వార్ కుంభమేళ జరుగుతుంది. దీనికి ఇంకొక కారణం కూడా మనం ఈ సందర్భంగా విశ్లేషించుకోవచ్చు. ఏమిటంటే మనిషి ఇన్ని కుంభమేళాలు చేసుకున్నా ఎందుకు గ్రహించాల్సింది గ్రహించలేకపోయాడు? దీన్ని ఏదో ఒక ఉత్సవంగా, ఒక పండగగా, ఒక వ్యాపారంగా చూస్తుంటే ప్రకృతి ఎంతకని సహకరిస్తుంది? ఇప్పటికైనా ఆ సరైనటువంటి అన్వేషణ, సరైనటువంటి తపన, ఆ ధ్యాస ఉన్నవారే వెళ్ళాలి. అందుకు ఇది జరుగుతుంది. ఈ కుంభమేళ ఇంత కోటాను కోట్ల బడ్జెట్ ఉంటుంది కదా, ఇది అఖాడాలు పెట్టవు. దీనికి ప్రభుత్వం ఎక్కడి నుంచి నిధులు సేకరిస్తుంది, నిధులు ఎక్కడి నుంచి పెడుతుంది, దీనికి ఏమైనా టీం ఉంటుందా, ప్రభుత్వంలో ఏదన్నా శాఖ ఉంటుందా, లేకపోతే దీని ఆఫీసు కథ? పర్ఫెక్ట్. ఇక్కడ 2 అంశాలు. అంతకుముందు కుంభమేళాలు ఎప్పుడు స్థాయిలో అప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ చేశాయి. కానీ మోదీజీ వచ్చిన తర్వాత యోగులు, యోగశక్తి తెలుసుకున్న వ్యక్తి కాబట్టి అంతకుముందు చేసిన దానికంటే 100 రెట్లు మెరుగ్గా తన హయాంలో జరిగిన కుంభమేళాలు చేయడం అన్నది మరి భారతదేశమే కాదు యావత్ మానవ జాతి సంతోషించదగ్గ విషయం. అదే చాలా హెల్ప్ లైన్ సెంటర్స్, వాలంటీర్స్ అన్నీ, అంటే వాయుసేనని, భూసేనని, జలసేనని, అన్ని సేనల్ని, అన్ని దళపతులను, త్రివిధ దళపతులను కూడా దించి ఆ కార్యక్రమాన్ని చేశారు. అందులో డౌట్ లేదు. అయితే ఈ కార్యక్రమానికి ఉన్న ఒక ప్రత్యేకత నేను మీకు చెప్తాను, ఒకసారి వినండి. సాధారణంగా ప్రభుత్వం ఒక 1000 కోట్లు ఇచ్చింది అనుకోండి ప్రజలకు ఏదైనా ఒక కార్యం చేయమని, అక్కడ 100 కోట్ల పైన అవ్వడం కూడా కష్టం. మిగతా అంతా ఏమైపోద్దో మీకు తెలుసు. హిమాలయాల్లో నుంచి హైదరాబాద్కు తెచ్చిన ఐస్ గడ్డలా అయిపోతుంది అది. అక్కడేమో బాగానే ఉంటుంది, వచ్చేలోపు కరిగిపోతుంటుంది, అక్కడ జారిపోతుంది. అమృత బిందు ఎక్కడ పడిందో లేదో తెలియదు, కానీ మొత్తం ఇవన్నీ జారిపోయి లాస్ట్కి ఇక్కడికి వచ్చేటట్టు ఒక డ్రాప్ కూడా ఉండదు. అలాగే ప్రభుత్వాలు, సంక్షేమాలు, పథకాలు, తీర్లు, తెన్నులు మనందరికీ తెలిసిందే. కానీ కుంభమేళాకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ గతసారి మై నాలెడ్జ్ సుమారు ఒక 2000 కోట్ల రూపాయలు దాన్ని కేటాయించారు. అక్కడ ఉన్నటువంటి అధికారులు
అక్కడ ఉన్నటువంటి నిర్వహణ, పోలీస్, రెవెన్యూ, పర్యాటకం, ఒక దాదాపు 8-9 మినిస్ట్రీలు కలిసి ఆ పని చేస్తాయి. అక్కడ ఒక్క పైసా కూడా ఎవరు వృధా చేయరు కుంభమేళాలో. ఏ అధికారి ముట్టడు, పొరపాటును కూడా ముట్టడు. ఎందుకంటే దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో వాళ్ళకి తెలుసు. అంతకుముందు కొన్ని అనుభవాలు వాళ్ళు సీనియర్ ఆఫీసర్స్ జీవితాల నుంచి నేర్చుకున్నారు. సాధులకి, సన్యాసులకి, యోగులకి మనం ఏదైనా మాయ చేస్తే ఆ మహామాయగాల ముందు ఈ మాయ ఏమీ నిలబడదు. దానికి తగ్గ ప్రాయశ్చిత్తమో తగ్గ ప్రతిఫలమో అనుభవించక తప్పదు అన్నటువంటి ఒక కఠోరమైన వాస్తవము, సత్యం అక్కడ రాజ్యం వెళ్తుంటుంది. అందుకు ఒక అధికారి తన పరిధిలో తను చేయగలిసినంత ఒక్క పైసా కూడా దుర్వినియోగం లేకుండా చేయగలుగుతాడు. అందుకే అంత గొప్ప మేళ అంత అద్భుతంగా జరుగుతుంటుంది. కానీ విని ఎరుగున ఖర్చు ఇంతని ఎస్టిమేట్ వేయడానికి వీడూడదు. మామూలు ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఇక్కడ కాదు. అక్కడున్న అధికారులు అహోరాత్రులు కష్టపడి, ముఖ్యంగా పోలీస్ శాఖ వారు, రెవెన్యూ శాఖ వారు, ప్రెస్ అండ్ మినిస్టర్ ఆఫ్ టూరిజం, మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, మినిస్టర్ ఆఫ్ సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్, మినిస్టర్ ఆఫ్ ఏవియేషన్, కేంద్ర ప్రభుత్వంలో ఇంచుమించు ఆర్థిక శాఖ, హోంశాఖ, అతి ముఖ్యమైన శాఖలన్నీ కార్యాలయాలను పెట్టి అత్యంత కార్యవర్గంతో మోడీ ఒక పెద్ద బృందాన్ని ఏర్పాటు చేసి, ఎక్స్పర్ట్స్ని ఏర్పాటు చేసి, ప్రపంచ దేశాల నుంచి అందరి అధిపతుల్ని లేదు అందరి అంబాసిడర్లని పిలిచి వాళ్ళందరి పర్యవేక్షణలో ఆ కార్యక్రమాన్ని చేయడం అనేది అసాధారణమైన విషయం. సో దీనికి నిధులకి కొరత లేదు. ఉన్న నిధులను సద్వినియోగం చేయడంలో ద బెస్ట్. అందుకే ఆడిట్ ఉండదు దానికి. ఆడిట్ ఉండదు. కానీ ఎందుకంటే అక్కడ పైసా కూడా ఒకవేళ ఏ విభాగంలో ఏ శానిటరీ వాడి దగ్గర ఓ 10 లక్షలు మిగిలితే తిరిగి ప్రభుత్వానికి అప్పచెప్పేస్తారు. అయ్యా నాకు ఇంత బడ్జెట్ ఇచ్చారు, నేను చేసిన ఈ శానిటేషన్లో ఈ విభాగంలో నాకు ఇంత మిగిలిందని వెనక్కి ఇచ్చేస్తారు. అంత నిక్కచ్చిగా చేసే ఒక గొప్ప యంత్రాంగమే కుంభమేళ. అంటే ఒకటి సరిగా ఉంటే ఎన్ని వ్యవస్థలను సరిచేయొచ్చో తెలియజేస్తుంది కుంభమేళ. ఓకే, రవిశాస్త్రి గారు మీరు చెప్పండి. కుంభమేళాలకు కూడా ఒక ఆధ్యాత్మిక కోణంలో మనం గమనిస్తే పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తే వాళ్ళకు ఉత్తమగతులు కలుగుతాయి అని అంటారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? మనకి మామూలుగా చూసుకుంటే ఇప్పుడు నాసిక్లో కానివ్వండి, గంగా స్థానంలో కానివ్వండి, కాశీలో కానివ్వండి, మనకి మామూలుగా చూసుకున్నట్టయితే మన అస్థికలు కానివ్వండి గంగాజలంలో కలుపుతారు. అంటే మనకి ఏంటంటే ఎందుకు గంగాజలంలోనే అస్థికలను కలుపుతారు అంటే ఒక ఎముకని కరిగించే శక్తి గంగకి ఒక్కటే ఉంది. అట్లాంటి చోట్లే కలుపుతారు. ఆ కలిపిన చోట ఏంటంటే వీళ్ళకి ఏదైనా పాపకర్మ ఉంటే అది ప్రక్షాళన చేసి మళ్ళీ భూమి మీదకి రాకుండా మోక్షస్థితిలోకి వెళ్ళాలి అనేది ఒకటైతే, ఇంకోటి అక్కడ పితృకర్మల యొక్క మూలార్థం ఏంటి అంటే వాళ్ళకి మనం ఇచ్చే గైడెన్స్. ఒకడు బాడీ వెకేట్ చేసిన తర్వాత మాసికాలు ఇవన్నీ కూడా నువ్వు ఉన్నత లోకాలకు వెళ్ళు, మళ్ళీ ఉన్నత జన్మ తీసుకో, ఉన్నత ఈ స్థితిని పొందు అనేది ఒక గైడెన్స్. ఇంకోటి మన వాళ్ళు కర్మలు చేస్తూ ఉంటారు, దాంట్లో కూడా తెలియకుండా చాలా చేస్తూ ఉంటారు. అవన్నీ పక్కన పెడితే ఎవడి సాంప్రదాయం ప్రకారం వాళ్ళు చేస్తూ ఉంటారు. అక్కడ కానీ మనకి గంగాస్థానాల్లో కానీ చేసినవన్నీ కూడా వాళ్ళ ఉన్నత పితృదేవతలకు కానివ్వండి, వాళ్ళకి ఉన్నత జన్మ తీసుకోవడానికి ఒక ఇది అనేది ఉంటుంది. అక్కడ ఇంకోటి ఏంటంటే అంతమంది యోగుల వైబ్రేషన్లో కానీ జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఆ వైబ్రేషన్ ఆ సోల్స్కి కూడా అందుతుంది అనేది ఒక ఇది అన్నమాట. దీని గురించి ఇంకా సారు కూడా కంటిన్యూ చేస్తే బాగుంటుంది. అయ్యా, దీంట్లో భావము చాలా ఇంపార్టెంట్. అది ఒకరు చేస్తున్న పని వాళ్ళు అందుకు చేస్తున్నారని మనం చెప్పలేం. వదిలించుకోవడానికి చేస్తున్నారా, వదలగొట్టుకోవడానికి చేస్తున్నారు. ఇంకోటి వాళ్ళు కూడా కర్మలు పెట్టుకోవడానికి చేస్తున్నారు. అసలు ఏ భావంతో చేస్తున్నారు? మీరు అన్నట్టు వారి పితృదేవతలు సదా ఉన్నత స్థితికి వెళ్ళాలని చేస్తున్నారా? ఈ గోల మాకెందుకు అని చేస్తున్నారా? లేదు పక్కోడి దగ్గర నుంచి మేము పలానా దగ్గరికి వెళ్ళి మా పితృదేవతలకి ఇంత గొప్పగా చేశామని చెప్పుకోవడానికి చేస్తున్నారా? ఉన్నప్పుడు పైసా పెట్టినోడు, ఉన్నప్పుడు భోజనం పెట్టినోడు చచ్చిపోయిన తర్వాత పిండం పెడుతున్నాడా, హోదాకు పెడుతున్నాడా? ఇవన్నీ వ్యక్తుల కోసం లేదు ఆ వ్యవస్థ కోసం వాటిని సరిచేయాల్సిన పని కాదు. అసలు సిసలైనటువంటి పరమ అర్థాన్ని వదిలి ఈ అక్కర్లేని ఆడంబరాలు అయితే పెరిగిపోతున్నట్టు మాట వాస్తవం. అప్పుడు ఏమవుతుంది? అసలు సిసల శాస్త్రం పక్కెళ్ళిపోతుంది. ఆడంబరాలు బయటకు వస్తాయి, అనర్థాలు జరుగుతూ ఉంటాయి. ఇదంతా
మనిషి జీవించి ఉండగానే సాధించాల్సినటువంటి ప్రయత్నం. మోక్ష లేదు ముక్తి, మోక్షము లేదా ముక్తి. దేని నుంచి ముక్తి, దేని నుంచి మోక్షం? ఏ రోజైనా ఆలోచించామా? ఇదేదో 2 అక్షరాలే కదా. మోక్షం కొంచెం కేజీ దొరుకుద్దా ఏమైనా ఎక్కడైనా? ముక్తి ఒక 10 కేజీలు దొరుకుతుందా ఎక్కడైనా? ఏమైనా బ్యాంక్ ఏటీఎం కార్డా? దీని మీద ఎవరికి సరైనటువంటి అవగాహన లేదు. కానీ అక్కడ ఆ వ్యక్తులు లేదు అక్కడ జరుగుతున్న ఆ సమూహాలలో ఈ పదాలు పదే పదే వినడం వల్ల మనిషి ఆలోచించడం ప్రారంభిస్తారు. నిజమేనా? ఇలా చేస్తే మోక్షమా? అప్పుడు మీరు ఒక ప్రదేశానికి వెళ్ళాలి మేడం, ఒక అడ్రస్ ఉంది మీకు వెళ్ళడానికి మీరు ప్రయాణం ప్రారంభించారనుకోండి, ఎవరినో అడుగుతుంటే ఎవరో తావు చెప్తుంటారు. అట్లా అక్కడ ప్రారంభించబడిన ఆ తపన నెమ్మదిగా వాళ్ళకి ఆ మోక్ష మార్గం వైపు వెళ్ళే మార్గాల్ని సుగమం చేసేదానికి అవకాశం ఉంది. బాగుంది. కాబట్టి దాన్ని వ్యతిరేకించలేం మనం. బట్ అది అంతే, అలా చేసేస్తే వచ్చేద్దంటే కాదు. ఇప్పుడు మీరు ఉన్నారు, నేను హైటెక్ సిటీకి వెళ్ళాలి సార్. హైటెక్ సిటీకా మేడం? ఇలాగే వెళ్ళిపోయింది అంటాను. అదేమైనా అడ్రస్సా? మీరు హైటెక్ సిటీకి వెళ్ళాలి అని దిగిన తర్వాత ఒకరిని అడుగుతూ వెళ్తే ఆటోమేటిక్గా మీకు హైటెక్ సిటీ వస్తుంది. అలా మనిషిని సన్మార్గం వైపు నడిపించడానికి చేస్తున్న ప్రతి ప్రక్రియ ఎంతో అవసరమైందని చెప్పాలి. మనకి షోడశ కర్మలు 16 కర్మలు మనిషి పుట్టుక ముందర పుంసావన సంస్కారం, శ్రీమంతం, నామకరణం, చవలం, ఉపనయనం, వివాహంతో శ్రాద్ధ కర్మతో 16 కర్మలు. ఇవన్నీ కూడా మనిషిని సంస్కరించుకోవడానికి. కానీ సంస్కారం పేరుతో సంహరణ జరుగుతుంది. ఇక్కడ కృష్ణుడు వచ్చిన తర్వాత సంహరణ లేదు, సంస్కరణే ఉంది. శిక్షలు లేవు, శిక్షనే ఉంది. శిక్షణ అంతకుముందు శిక్షలు ఉండేవి. కన్ను, కాలు, చెయ్యికి చెయ్యి. ఇప్పుడు అది కాదు. శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడైతే వచ్చాడో, నాయన శిక్షలు వేసుకుంటే ఎవడికాడు శిక్షలు వేసుకుంటే ఎవడు మిగలడు. కాబట్టి శిక్షల వద్దు, శిక్షణ, స్మృతి, శిక్షాస్మృతి. నీకు ఈ శిక్షణ ఎందుకు ఇవ్వబడుతుందో స్మృతి చేసుకో. అందుకు దాని పేరే శిక్షాస్మృతి. ఇప్పుడు ఈ కుంభమేళా నేపథ్యంలో అక్కడ వాళ్ళు చక్కగా శుచిగా స్నానం చేసి అక్కడ కూర్చొని కాసేపు ధ్యానం చేసుకుంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయంటారు? లెక్కలేనని ఫలితాలు ఉంటాయి, చెప్పలేనని ఫలితాలు ఉంటాయి. అగోచరమైనవన్నీ గోచరమవుతాయి, అగోచరమైనవన్నీ గోచరమవుతాయి. ఊహలన్నీ నిజాలవుతాయి. విన్నవన్నీ ప్రమాణాలు అవుతాయి. ప్రమాణాలన్నీ అనుభవాలు అవుతాయి. స్వీయ అనుభవాలు అవుతాయి. అనుభవాలన్నీ ప్రజ్ఞానం అవుతాయి. ప్రజ్ఞానాలన్నీ ప్రత్యక్షం అవుతాయి. యూ కెన్ మీట్, మీరు మహావతారాన్ని కలవచ్చు కుంభమేళాలో ధ్యానం చేస్తే. అంతవరకు విన్నారు మహావతార్. అదే ఈయనేమైనా మేనమామ? ఎక్కడున్నాడు ఎవరికి తెలవదే కదా. కానీ కుంభమేళాలో ధ్యానం చేస్తే మహావతారం మీకు కలుస్తాడు. నిరూపించాడు కదా యుక్తేశ్వరగిరి. అద్భుతాలు ఏంటంటే హరిద్వార్లో ఒకసారి జరిగిన సంఘటన. ఆ మెట్లు ఉంటాయి కదా సార్, పైన కూర్చోంటే ఒక పెద్ద ఆయన ముసలాయన ఆ 10 మెట్లు దిగడానికి ఒక అబ్బాయిని సపోర్ట్ అడిగాడు. వచ్చిన తర్వాత హరిద్వార్లో గంగ ఎంత స్పీడ్ ఉంటుంది, చాలా స్పీడ్ ఉంటుంది. ఆ చైన్లు పట్టుకుంటే కానీ మెట్లు దిగడానికి అంత కష్టపడ్డ ఆ పెద్ద ఆయన గంగలో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అవతలకి వెళ్ళిన తర్వాత ఎటు వెళ్ళాడనేది తెలియదు, కానీ అంత స్పీడ్ గంగలో ఎలా వెళ్ళాడు? ప్రమాణాలు ప్రత్యక్షమవుతాయి, ఊహలు నిజమవుతాయి. 15 మెట్లు 20 మెట్లు పైనుంచి దిగడానికి ఒక కుర్రోడిని నాయన సపోర్ట్ అన్న వ్యక్తి అరకపాడిలో ఆ బ్రిడ్జీలు ఉంటాయి కదా, ఆ బ్రిడ్జీల మధ్యలో నుంచి సపసపా వెళ్ళిపోయాడు. ఎట్ట వెళ్తున్నాడు అంటే కొట్టుకపోతాడేమో అని చూస్తున్నాం, కానీ మనమైతే కొట్టుకుపోతాం. మనం కొట్టుకుపోవడమే కాకుండా పక్కన కూడా లాక్కుపోతాం. అవునా సార్, నేను కూడా గమనించాను. ఇది ఎక్స్పీరియన్స్ అయింది నాకు కూడా. ప్రయాగలో ఆ సంగమ ప్రదేశంలో స్నానం చేయటం చాలా టిపికల్ సార్. అసలు ఇవన్నీ అక్కడ కనుక ధ్యానం చేస్తే ఇవన్నీ మీకు అతి సునాయాసం అయిపోతాయి. చక్కటి ప్రశ్న అది. అక్కడికి వెళ్ళి ధ్యానం చేయాలంటే ధ్యానమే చేయాలి, అప్పుడప్పుడు స్నానం చేయాలి, వీలైనప్పుడు అంతా భోజనం చేయాలి, మిగతా అంతా వీళ్ళ చుట్టూ తిరగాలి. ఆచార్య సాంగత్యం. ఈ కళ్ళుతో చూడాలి అందరినీ, అనుమానపు చూపులు కాదు. నేను వెళ్ళాను సార్ అవధేశానందజీ మహారాజ్ దగ్గరికి, నిరంజన్ అఖాడా దగ్గరికి, నిర్మల్ అఖాడా, కొంతమంది అఖాడాలు వాళ్ళ ప్రదేశాలు. మహామండలాధీశ్ అంటారు వాళ్ళని, మహామండలాధీశ్. వాళ్ళ పర్యవేక్షణలో ఈ కుంభమేళా జరుగుతుంది. మీరు అటువంటి వారిని కలవడం సాధారణమైన విషయమా?
మరి అక్కడ ధ్యాన ఫలం, యోగ ఫలం, జన్మ జన్మల సంస్కరణ ఫలం. ఊరికే కలవరు. అవును. ఇంకా అక్కడ గొప్ప యోగులు ఉంటారు, పక్కనే ఉంటారు. నువ్వు వెళ్తే నీకు అంత అర్హత లేకపోతే వాళ్ళు అగోచరంగా కనిపిస్తారు. అక్కడ ఏముంది, ఎవరు లేరు అనిపిస్తుంది అక్కడ. అవును సార్, చాలా కష్టపడ్డాం వాళ్ళని కలవడానికి. చాలామంది యోగులు మామూలుగానే ఉంటారు, క్యాజువల్. నీ పక్కనే ఉంటారు, ఆయన తెలియదు, గుర్తించే జ్ఞానం లేదు కదా. ధ్యానం 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 ధ్యానం. ఒక కుంభమేళాకి ధ్యానం ప్రారంభించి ఇంకొక కుంభమేళా వచ్చేలోపు ఆయన జ్ఞాని అయితే ఆ పర్సన్ వెళ్ళాలి కుంభమేళాకి, ఆయన చూసుకుంటాడు. సంబరమే సంబరం. ఓకే. 12 సంవత్సరాల సాధన, 12 సంవత్సరాల సిద్ధి. పిహెచ్డి వచ్చినట్టు. ఒక పిహెచ్డి ఏంటి, కళా ప్రపూర్ణ వస్తుంది వాళ్ళకి. ఊరికే పిహెచ్డి కాదు, కళా ప్రపూర్ణ డాక్టర్ వచ్చేస్తుంది వాళ్ళకి ఒకేసారి. అవన్నీ ప్రత్యక్షం అవుతాయి. ఒక పరీక్షా స్థలం లాగా చూడచ్చు. ఎస్. 12 సంవత్సరాలు విద్యను అభ్యసించి 12వ సంవత్సరం వెళ్తారు, వాళ్ళ పరీక్ష ఫలితం ఎంతవరకు వచ్చింది అని. అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే ఏమనిపిస్తుంది అంటే, ఒక విద్యార్థి ఒక కుంభమేళాని ఒక మంచి స్కూల్ లాగా, ఒక యూనివర్సిటీ లాగా, ఒక విజ్ఞాన భాండాగారం లాగా, అంటే దాన్ని ఆ విధంగా అర్థం దాని ప్రమాణాలే ఆ నాగాబాబాలు. వాళ్ళని చూడ్డానికి కాదు. ఒక క్రికెటరు కొన్ని సంవత్సరాలు కఠోర శోధన చేసి ఆ వన్డే మ్యాచ్లోనో 2020లో దిగి ఆడుతుంటే ఆ రోజు కాదు ఆట, అది కఠోర సాధన. ఇది మంచి ఎగ్జాంపుల్, కఠోర సాధన. అలా వాళ్ళని చూడడానికి మనం వెళ్ళాం. ఎందుకు ఊరికే చూసి చప్పలు కొట్టేయడానికి కాదు, ఫోటోలు తీసుకొచ్చేయడానికి కాదు. నువ్వు కూడా అలా అవ్వగలుగుతావు. ఇప్పుడు మీరు క్రికెట్ ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు 2020 మ్యాచ్లో గ్రౌండ్లో దిగిన ప్లేయర్ ఓ దేశం తరపున, ఆ దేశం తరపున సెలెక్ట్ అవ్వడానికి ఎన్ని మ్యాచ్లు ఆడి ఉంటారు? 100 కోట్ల భారతదేశంలో 12 మంది ఆడతారు. కోట్ల జనాభాలో వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అంటే ఎంత సాధన చేసి ఉండాలి. అలాగే ఆధ్యాత్మికతలో ఆ ప్లే, ఆ గేమ్ ఆడేటోలే ఆ నాగాబాబాలు. దాన్ని చూడడానికి మనం వెళ్తున్నాం, ఆటను చూడడానికి. యూనివర్సల్ స్టేడియం. ఈ హరిద్వార్ కుంభమేళా అంటే ఈ కరోనా నేపథ్యంలో మనం దాన్ని ఏ విధంగా యాక్సెప్ట్ చేయాలి, దానిలోంచి ఇంకా ఏం నేర్చుకోవాలి? ప్రకృతి ఇస్తున్న ప్రతి దానిని మనం నిరంతరం నేర్చుకోవాలి మేడం. ఎంతమందికి అనుమతి ఉందో అంతమందే వెళ్ళాలి. ఎన్ని జాగ్రత్తలు చెప్తున్నారు అన్ని జాగ్రత్తలు తీసుకునే వెళ్ళాలి. ముఖ్యంగా పరిశుభ్రత పాటించాలి. ఏదో వెళ్ళొచ్చేస్తే ఓ పని అయిపోతుంది అన్న భావన ఉన్న వాళ్ళు దయచేసి వెళ్ళొద్దు. అలాంటి వాళ్ళు రావద్దనే ప్రకృతి ఇలా ఏర్పాటు చేసింది. ఏదో ముక్తో మోక్షం వచ్చేస్తుంది ఊరికే ఉట్టి పుణ్యాలన్న వాళ్ళు అసలు వెళ్ళొద్దు. ఇదేదో సెన్సేషన్కో ఇంకొక దానికో మనం ప్రమోషన్లకో చేయరాదు ఇవి. మన పెళ్ళి అయితే మనం ప్రమోషన్ చేసుకోవచ్చు. యూనివర్సల్ కళ్యాణం, అక్కర్లేని ఆడంబరాలు ఒప్పుకోదు. లోక కళ్యాణం వాళ్ళు అసలు ఒప్పుకోరు. మానవాళి ఎక్కడైనా కళ్ళు తెరవాలి. ఇంత సువిశాలమైనటువంటి, సుస్థిరమైనటువంటి, అతి ప్రాచీనమైనటువంటి, అతి గొప్పదైనటువంటి ఆధ్యాత్మిక విద్య భారతదేశంలో ఉండి ఇంకా ఈ ప్రపంచం భారతీయులు ఎలా ఉన్నారో ఒక్కసారి కంపేర్ చేసుకోవాల్సినటువంటి సమయం ఇది. ఇంకో చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరన్నట్టుగా పరిమిత సంఖ్యలో మాత్రమే హరిద్వార్ కుంభమేళాకి అనుమతి ఉంది సార్. వెళ్ళాలని ఉండి వెళ్ళలేక, వయస్సుతో కానివ్వండి, ఆరోగ్యపరంగానే కానివ్వండి, లేకపోతే ప్రభుత్వం విధించిన నిబంధనల పరంగా కానివ్వండి, అంటే ఇంట్లో కూర్చునే వాళ్ళకి అక్కడికి వెళ్ళి వచ్చిన ఆ అనుభూతి, ఆ ఫలం ఇంకా ఏ విధంగా వస్తుందంటారు? ధ్యానం అల్టిమేట్ సార్. ఏంలా ఇక్కడ కూర్చొని కుంభమేళా శక్తిని నేను పొందుతున్నాను. ధ్యానం చేస్తే ఏ కారణం చేతన నీకు అక్కడ నుంచి ఒక పిలుపు వస్తే వాళ్ళే వచ్చి తీసుకెళ్ళిపోతారు. ఆ ప్రయత్నం ఎందుకు చేయం? ఇట్స్ వెరీ గుడ్ ఐడియా. నా అవసరమే అక్కడ ఉంటే నేను ఇక్కడ ధ్యానం చేసుకుంటాను. వీళ్ళు చెప్పిన ఇంతసేపు మనం డిస్కస్ చేసుకున్న గోచరులు, అగోచరులు, మునులు, తపోధనులు, గొప్ప గొప్ప ద్వైత అద్వైత విశిష్టాద్వైత సిద్ధాంత యోధులందరూ, గొప్ప జ్ఞానయోగులు, హఠయోగులు, కలసయోగులు, ఖండయోగులు ఉండడమే సత్యమని గనక అని మీకు మీరు పరీక్ష పెట్టుకోవాలనుకుంటే ఇంట్లో కూర్చొని ధ్యానం చేయండి. కుంభమేళాకు మీ అవసరమైతే వాళ్ళే ఏదో ఒక రకంగా వచ్చి తీసుకెళ్తారు. అది మీ అనుభవం అవుతుంది, అది ప్రత్యక్షం అవుతుంది. బాగుంది సార్. అంతేగాని పేపర్ ప్రకటనలో, టీవీ ప్రకటనలో చూసి ఏదో పుణ్యం వచ్చేస్తుందట మనం పోయి వచ్చేద్దాం పదండి అని చెప్పొస్తే ఆ అవకాశం దాటిపోయిందని చెప్పొచ్చు. ప్రకృతి గేట్లు వేసేసింది. టైమ్ ఈజ్ ఓవర్. ఎగ్జామ్కి అర్హుడైన వాడే పరీక్ష రాస్తాడు. ఇంకా
చాలా బాగా చెప్పారు సార్. చివరిగా ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం. కుంభమేళ ఒక మానవ కళ్యాణానికి యుగయుగాలుగా జరుగుతున్నటువంటి ఒక సనాతన భారతీయ సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని మనం ఆహ్వానిద్దాం, గౌరవించుదాం. మన శక్తి మేర మనం ఆ యొక్క విద్యను, జ్ఞానాన్ని పొందే ఆ ప్రయత్నాన్ని ధ్యానం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా, స్వాధ్యాయం ద్వారా మరింత విస్తృతం చేద్దాం. అలాగే కుంభమేళాలో జరుగుతున్న కార్యక్రమాలకి మన వంతు ఆర్థిక సహాయాన్ని అందించాలి, విరాళాలను అందించాలి. అక్కడ ఊరికే కావు. ప్రభుత్వం 100 కోట్లు పెడుతుందంటే 1000 కోట్లు ప్రభుత్వానికి ఇవ్వాలి మనం. సో ఆ యొక్క యోగుల చల్లని చూపులు మనందరి మీద పడాలని, వారి ప్రయత్నం సాకారం కావాలని, మానవాళి అంతా అమరత్వ సిద్ధిని, అమృత బిందువుని పొందాలని మనం ఆకాంక్షించుదాం. చాలా సంతోషం అండి, మీ సమయాన్ని కేటాయించి అసలు కుంభమేళాలోని ఔన్నత్యాన్ని, ప్రాశస్త్యాన్ని అసలు ఎన్నో కోణాలలో మేళవించి చక్కటి విందు భోజనాన్ని మాకు అందించినట్టుగా చాలా వివరంగా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. అలాగే శాస్త్రి గారు, మీరు కూడా చక్కటి విషయాలు మా అందరికీ తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన పిఎంసి హరిద్వార్ కుంభమేళా ప్రత్యేక చర్చా కార్యక్రమం. కుంభమేళా అమృత కలశోత్సవం. మరి అమృత సిద్ధిని, ఆ అమృత స్వాదనని మీరు కూడా ఆస్వాదించాలి అని అంటే ధ్యానమే ఉత్తమోత్తమైన మార్గం. మీరు అక్కడికి వెళ్ళినా వెళ్ళలేకపోయినా, వెళితే అక్కడ చేయండి, వెళ్ళలేకపోతే ఇంట్లో చేయండి, ధ్యానం చేయండి. అక్కడున్న ఆ అనుభూతిని, ఆ సజ్జనులు వారి సాంగత్యాన్ని మీరు స్వయంగా అది మీ జీవితాన్ని అన్వయం చేసుకొని మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.